మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారమైన మా దేవ, నీ సన్నిధిలో అర్హత లేని మమ్మల్ని తండ్రి, నీ అర్హమైన పాత్రలుగా వాడబడుటకు ఈ మధ్యాహ్న వేళ సేవలో మమ్మల్ని కూడుకొని వచ్చినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఎంతో మంది మండికి మన్నైనప్పటికీ తండ్రి, మమ్మల్ని అయితే బలిష్టమైన నీ రెక్కల చోట్న కాపాడుతూ మార్పు చెందాలని, మాలో ఉన్నతమైన ఒక దైవికమైన కోణాన్ని మీరు చూడాలని తండ్రి తపన పడుతూ ఎన్నో విలువైన మాటల ద్వారా మమ్మల్ని ఆదరించి బలపరుస్తున్నందుకు ఇంతవరకు స్తుతులు, స్తోత్రములు దేవా. నా తోటమాలివైన నా ప్రభువా, ఈ సంఘం అనే తోటను తండ్రి నీ చక్కటి వెరువేసి మంచి నీరు పెట్టి తండ్రి ఫలవరితమైన ఫలాలు ఫలించే విధంగా నా నోట మీ మాట ఉంచి ఒక బలమైన వాక్కులు మీ పిల్లల హృదయంలో చొచ్చుకుపోయి ప్రాణాత్మలు కీళ్లను విభజించుమట్టుకు దూరుకుపోయి మూలుగులతో తండ్రి చెడును విసర్జింపచేసే విధంగా అట్టి వాక్కుల ద్వారా మారని బండ హృదయాలను తండ్రి బలపరిచే విధంగా, బ్రతికించే విధంగా మీరే మాట్లాడమని వేడుకొనిచున్నాను తండ్రి. తండ్రి, ఉన్నతమైన నీ వాక్కుల ద్వారా ఒకడు చెట్లను అడవిలో నరికినట్లు ఈ ఆచారాలను, ఈ పద్ధతులను తండ్రి నరికివేయుటకు నీ ఆత్మ ఖడ్గమును మా నోటికి అనుగ్రహించమని క్రీస్తు నామం పేరిట ఈ ప్రార్థన మనవులు అర్పించి వేడుకొనిచున్నాం కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, క్రీస్తు పేరిటకు వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలమ్మా. మనము ప్రతి సంవత్సరము ఆచారబద్ధంగా చేస్తాం. ఏంది శ్రమ దినాలు అంటారు కదా, అది ఆచారంతో కూడుకున్నది. నాకు తెలిసి శ్రమ దినం కాదు, క్రైస్తవం ఇంకా పోయే కాలం వచ్చింది. చాలా మంది శ్రమల కాలం అంటారు. నేనేమంటానంటే బైబిల్ ప్రకారంగా పోయే కాలం వచ్చిందని చెప్పాలి. ఈ లెంట్ సీజన్ అంటారు. లెంట్ అంటే శ్రమ. అంటే ఈ శ్రమ దినాలు అని ఈ లెంట్ సీజన్లని చాలా మంది ఏం చేస్తారంటే, ఇంకా మన క్రైస్తవులకు మామూలు అవార్డు కాదు, ఆస్కార్ అవార్డులు ఇచ్చినా కూడా సరిపోదు నాకు తెలిసి. అర్థమైందా? అంత గొప్పగా యాక్టింగ్ చేసేస్తారు మన వాళ్ళు. ఆ యాక్టింగ్ మామూలుగా ఉండదు. వాళ్ళ వేషధారణ, వాళ్ళ భక్తి, వాళ్ళ ముసుగులు, అంటే మగాళ్ళు అయితే ఒక రకంగా ఉంటుంది, ఆడవాళ్ళు అయితే ఒక రకంగా ఉంటుంది. అంటే అంత గొప్పగా యాక్టింగ్ చేసేస్తారు. ఈ శ్రమల కాలంలో మామూలుగా ఉండదు. సినిమా వాళ్ళకంటే నాకు తెలిసి క్రైస్తవులు సినిమాలలోకి వెళ్తే గొప్పగా వీళ్ళకే వచ్చేస్తాయి అన్ని అవార్డులన్నీ, మిగతా వాళ్ళు పనికిరారు. అటువంటి యాక్షన్ చేసేస్తారు మన వాళ్ళు. ఈ శ్రమ దినాలు ఒక నీతి కలిగిన తల్లి అయితే, యథార్థవంతురాలని తల్లి అయితే, బిడ్డ పుట్టంగానే 9 నెలలు అమ్మ కడుపులోంచి బయటికి వస్తానే ఇంకా నాకు అయిపోయింది, నా బిడ్డతో పని లేదు, వాడు అవయ నిర్మాలన్నీ ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చాడు, ఇంకా నాకు సంబంధం లేదు అనుకోదు. వాడు మళ్ళీ సమాధికి వెళ్ళేంత వరకు వాడిని సంరక్షిస్తుంది, వాని నీతి మార్గంలో పెంచుతుంది, వాని ఉన్నతంగా దైవనీతిలో పెంచుతుంది. మళ్ళీ ఎక్కడికి? వాడు సమాధికి చేరుకునేంత వరకు. బిడ్డ పుట్టాడు, అయిపోయింది, నా పని ఇంతటితో క్లోజ్ అయిపోయింది అనుకోదు. ఇంకా నాకు ఏ శ్రమ లేదు అనుకోదు. సమాధికి వెళ్ళేంత వరకు, మళ్ళీ పరలోకం చేరుకునేంత వరకు ఆమె ప్రసవ వేదన పడుతూనే ఉంటుంది. నా బిడ్డ ఏ పొరపాటు చేస్తున్నాడా, ఎటువంటి తప్పుడు మార్గంలోకి వెళ్తున్నాడా, వాడిని సంరక్షిస్తూ, వానికి బుద్ధి చెప్తూ, వానికి నీతి మాటలు చెప్తూ ఆ ప్రసవ వేదన అంతటితో అయిపోయేది. అది అంతవరకు ఉంటుంది. ఈ లెంట్ దినాలని చెప్పి చాలా మంది ఏం చేస్తారంటే ఉపవాసం ఉంటారు కానీ పక్కనోడికి ఉప్పు పెట్టరు, దౌర్భాగ్యం. అర్థమైందా? ఉపవాసం అయితే ఉంటుంది, పక్కనోడికి ఉప్పు పెట్టడం కూడా అది చేత కాదు. ఇంకా కొన్ని రోజులు పోతే ఒక్కొక్కడు శిలవ ముక్క వేసుకొని, ఇంకా అది అటువంటి శిలవ ముక్క పప్పు గుర్తంత బరువు ఉంటుంది. అది వేసుకొని ఊరం బట్టి ఆంబోతులు తిరుగుతారు. ఇంకా నాదోడు కూడా అయితే 300 కేజీలు ఇనప కట్టి పిల్ల వేసి పట్రా అని చెప్పి వెనకాల పెద్ద కరువు తీసుకొని వాంతి పడేద్దరు నాదోడు పోయినట్టే. ఈ డ్రామాలు ఎందుకు? అది ఎంత ఉంటుంది? పప్పు గుర్తు ఉంటుంది, అంత బరువు ఉంటుంది అనమాట. సో అది వేసుకొని ఈ డ్రామాలు, అది వేసుకొని ఎంత మా ఇల్లు ఇంకా మా ఏరియాలో చూస్తుంటాం, ఫాతిమా నగర్ మా ఏరియాలో వాళ్ళు కనీసం ఏ రోజు కానీ ప్రార్థన చేసిన బ్రతుకులు కూడా ఉండవు. సరిగ్గా ఇంట్లో మోకరించి ప్రార్థన చేసే బతుకులు కూడా ఉండవు. ఈ లెంట్ సీజన్కి వచ్చేసరికి ఆ చక్కటి సెలవులు, ఇంకా చల్లారిజామునేలకు ప్రభు గుర్తొచ్చేస్తాడు. ఇంకా మామూలుగా పాటలు నిద్రపోయే వాళ్ళందరూ లేపుతారు, ఆ వచ్చారా ఈ దరిద్రులు అనిపించుకునే విధంగా ఉంటాయి ఇలా బ్రతుకులు. అలాంటి దౌర్భాగ్య స్థితి ఈరోజు క్రైస్తవం మారిపోయింది. ప్రభు చూపించిన క్రైస్తవం వేరే, కానీ దయ్యం విత్తిన గురుగులు వేరే.
ప్రభు విత్తిన గోధుమలు చాలా చక్కగా ఉంటాయి. అవి ఎక్కడ చూసినా కూడా అలా కనపడతాయి లోకానికి. ఎస్, వీడు నిజమైన క్రైస్తవుడు అని. కానీ ఈ దొంగ గురుగులు ఉంటాయి చూడు, భ్రష్టులు, ఇంకా వాళ్ళని చూస్తే ఇంకా దౌర్భాగ్యం, కంపు, రొంపు. ఎందుకురా ఈ బతకడం? దీనికంటే ప్రభు పేరు చెప్పుకొని అక్రమ మార్గంలో నడుచుకుంటే ప్రభువును వదిలిపెట్టి లోకంలో తిరిగితే ఎవడొస్తున్నాడు చెప్పు? బొట్టు తీసేసి పనికి వాళ్ళ మాటలు మాట్లాడడం కంటే బొట్టు పెట్టుకొని మాట్లాడుకో, ఎవరొస్తున్నారు? అంతే కదా. ఇప్పుడు ఇందాక ఒక ఆమంటుంది, ఏమంటుంది తెలుసా? చర్చికి వద్దాం అనుకుని అంతలోకి వచ్చేసిందట సాతాను. నువ్వే పెద్ద సాతాను, నువ్వే సాతాను. మళ్ళీ ఇంకొకటి ఎవడు? ఇంత దౌర్భాగ్యపు బతుకులు ఎందుకు బతకడం నాకు తెలియక అడుగుతాను. మోసం చేయకండి. ఇప్పుడు మీరు మోసం చేసుకుంటుంది మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు, ఎవరినో మోసం చేసుకోవట్లే. నేను ఎప్పుడు క్రైస్తవులు చెప్పేది ఒకటే, అరే దౌర్భాగ్యులారా, మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. ఆయన ఎవడు మోసం చేయలేడు. ఆయన హృదయ రహస్యం ఎరిగినవాడు. నీ బతుకులో ఏం ఆలోచిస్తున్నావా, ఏ తలంపు తలుస్తున్నావా, ఎంత దుర్మార్గత, ఎంత దుష్టత్వం నీలో ఉందా ఆయన ఆటోమేటిక్ గా తెలుసుకోగలుగుతాడు. నువ్వు పొరుగువాడిని చూడంగానే వందనాలు అంటావు, లోపలేమో గుండెల నిండా విషం పెట్టుకుంటావు. ఏం ప్రయోజనం? నేను అదే అనుకుంటాను. నాకు చాలా మంది ఇందాక నేను అయ్యా ఆయన పెద్దయ్య, నేను ఆడ పోయితలకి ఒక ఆమంటుంది, ఆ పాస్టర్ రాలేదంటే, ఆ పాస్టర్ రాలేదంటే ఏమని? నువ్వు దరిద్రుడు, నువ్వు వచ్చావరా అని అర్థం. ప్రైజ్ లాడ్ అనుకున్నాను నేను. అంటే నేను కనపడంగానే ఎలా ఉండాలంటే, వచ్చారా ఇడు దరిద్రుడు అనే విధంగా అనుకుంటే అప్పుడే నాకు ఆనందం. నాకు కనపడంగానే వందనాలు దండాలు పెడితే నాకు నచ్చదు అసలు. నాకెందుకు మెప్పు, మనుషులు మెప్పు, అది ఏదో ఒక రోజు నాకు ముప్పు. అందుకని యేసుక్రీస్తుడు అన్నాడు, మనుషులందరూ మిమ్మల్ని పొగుడుతున్నప్పుడు మీకు శ్రమ, అది అసలైన శ్రమ దినాలంటే. మనుషులు కనపడతానే, నాకు చాలా మంది కనపడంగానే వందనాలు అంటారు. వాళ్ళ హృదయాల్లో మాత్రం. ఒకరోజు ఈ రసాపేటలో రాముందనమాట. అబ్బా జానీ పాస్టర్ గారు మీరు సూపర్ అండి, మీరు బలి చెప్తారండి వాక్యము, మీ మాటలు, మీ స్టేటస్లు చాలా బాగుంటాయి అనేది. ఒక్క వారం రోజులాగమ్మా, ఇదే చెప్తాను, ఒక్క వారం రోజులాగా నా వాట్సాప్ బ్లాక్ లో పెట్టకపోతే మళ్ళీ నువ్వే చూద్దాలు అన్నా నేను. ఎందుకమ్మా ఈ డ్రామాలు అని ఖచ్చితంగా వారంగా నెల లోపల పెట్టేసింది అంతే. ఎందుకు? మంచి చెప్తే ఎవడికి నచ్చదు చెప్పు? అంతే కదమ్మా. మంచి చెప్తే ఎవడికి నచ్చదు. అది ఆనాడు యేసుక్రీస్తు శాస్త్రులు బోధిస్తారు. శాస్త్రులు ఎలా బోధిస్తారు? దొంగ బోధలు చేస్తారు. మీరు ఎలాగైనా బతకండి, కానుకలు తెచ్చేస్తే నో ప్రాబ్లం, పరలోకం మీ కొరకు దేవుడు ఎదురు చూస్తున్నారని చెప్తారు. కానీ యేసుక్రీస్తు వాళ్ళ కాదు. సరిగా బ్రతికితేనే పరలోకం ఇస్తాను, పవిత్రతను కాపాడుకుంటేనే పరలోకం ఇస్తాను, లేకపోతే అదే పాతాళానికి తొక్కేస్తాను అంటాడు ఆయన. ఈ శాస్త్రులు పరిచయాలు అలా కాదు. దేవుని జ్ఞానాన్ని పక్కన పెట్టేసి వీళ్ళ అజ్ఞానాన్ని బోధించి మీరు తెల్లగడ్డలు బొట్లు ఇది తీసేస్తే చాలు, నో ప్రాబ్లం, ఇంకేం అవసరం లేదు, మీకు పరలోకం వచ్చేస్తుంది. మీరు ఎలాగ బ్రతికినా, అవును పాపిష్టి బ్రతుకులు బ్రతికినా కూడా నో ప్రాబ్లం. అందుకనే యేసుక్రీస్తు ప్రభువుకు ఒక పేరు పెట్టేశారు, ఈయన శాస్త్రువలే బోధించక అధికారముతో బోధిస్తున్నాడంట. దేవుడి అధికారానికి లోబడిన వాడు అధికారంగానే బోధిస్తాడు, యథార్థంగానే బోధిస్తాడు. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో ఈ సుత్య సోది ఏం కాడు. ఎందుకంటే ఒక డాక్టర్ కఠినంగా పొట్ట కొయ్యకపోతే లోపల ఉండే క్యాన్సర్ గడ్డ బయటికి రాదు. ఒక పాస్టర్ కూడా ఖచ్చితంగా హృదయంలోకి వాక్యపు ఒక బలమైన వాక్కులు పోకపోతే, గుండెల్లోకి పోకపోతే ఎంతసేపు, ఇప్పుడు చెయ్యి ఇరిగింది అనుకో, కట్టుకట్టోడి దగ్గరికి వెళ్తాం, వాడు అలా పూసి మన బైబిల్ మిషన్ వాళ్ళు కొబ్బరి నూనె పూసుకోండి, కొబ్బరి నూనె కొనుక్కునే దౌర్భాగ్యులు కూడా మీలో ఎవరైనా ఉంటే మార్చుకోండి, బ్రతుకులు మార్చుకోండి. అది దొంగ కొబ్బరి నూనె, దాంట్లో ఏ విషయం ఉండదు, మీరు మోసపోతున్నారంటే. అటువంటి వాటి జోలికి పోకుండా. ఇప్పుడు కాలో చెయ్యే ఇరిగింది అనుకో, ఏం చేస్తాం? తోమేవాడు అలా అంటాడా? పట్టించుతాడు, ఇంచితేనే కాలు సెట్ అవుతుంది. ఎక్కడైతే కాలు ఇబ్బంది అది పక్కకు తప్పిందో అప్పుడు ఎంత గట్టిగా ఆయన ఇంచితే, ఎంత గట్టిగా తోమితే అంతగా కాలు మళ్ళీ పనిచేస్తుంది. అలా కాకుండా నువ్వు ఎక్కడ ఇబ్బంది పడతావో, ఎక్కడ నువ్వు ఏడుస్తావో, ఎక్కడ నువ్వు కన్నీరు ముందరే అయిపోతావో అని చెప్పేసి పైన రుద్దే వరకు నీకు ఇరిగిన కాలు బాగుపడదు. ఒకరోజు ఆడ అలా మొహమాటం పడి నీకు ఇలా చేశారా, 2 చేతుల కిందకి చెక్కలు వచ్చేస్తాయి లేదా కట్టి వచ్చేస్తుంది. అంటే నిన్ను బాగుపరిచేవాడు అయితే ఏం చేస్తాడు? కాసేపు నొప్పి తట్టుకో,
పీకి పడేస్తాడు అదేమైనా, ముల్లాజు పెట్టుకోడు, ఎందుకంటే నువ్వు బాగుపడాలని. సో వాక్యం ఉన్నవాడు, వాక్యానుసారంగా బ్రతికేవాడు, దేవుని యొక్క శక్తిని పొందుకున్నవాడు, దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నవారు దేవుని యొక్క కృపను బట్టి అలాగే చెప్తారు. ఖచ్చితంగా ఖండితంగా ముద్దులు పెట్టే బోధలు ఉండవు ఇక్కడ బుద్ధులే అన్ని. నాకు కనపడంగానే అదే అన్నది, వాళ్ళు రాలేదంటే అంటే ఎందుకు, నువ్వు ఎందుకు వచ్చావురా అని అర్థం. ఆ మాత్రం ఉండదా? ఆ మాత్రం బేసిక్ నాలెడ్జ్ నాకు ఉండదా? ఎంతమంది చూడలేదు నేను, చాలా మంది చూశాను. ఎందుకంటే చాలా సంఘాలు దేవుని ద్వారా వెళ్తుంటాం కదా, అక్కడ ఆ గూడెం చర్చిలో ఒక ఆమె ఉంది, నేను వచ్చినానంటే ఇంకా మామూలు కొడదు, అంటే మామూలు చూడదు, ఓ అని చూస్తుంటది. అది ఇట్టు దరిద్ర కొట్టుదాలని నీ మంచి కోసమే కదా నేను చెప్పేది. నాకేమైనా ఒరిగేది ఉందా? నేనేమన్నా కొబ్బరి నువ్వు నమ్ముకునే బ్యాచ్ అనుకుంటున్నావా? ఏం కాదులేమ్మా నీ మసాజ్ చేసుకోవడానికి. మొతక కొట్టుడు కొడితేనే కదా బట్ట మరకపోవాలంటే ఏం చేయాలి? మొతక దెబ్బలు కొట్టాల, పాటని కొట్టు మరకపోద్ది. మరకపోకూడదు అంటే ఏమవుతుంది అది? అందుకని నన్ను చూస్తే చాలు, మన ప్రసంగం చేస్తుంటే మధ్యలో నిలబడి ఆడ ఏం చెప్తుందంట, మీ పాస్టర్ ఇటుకు వచ్చే పాస్టర్ గారికి ఏం చెప్తుందంట, బిన్న అయిపించేవారు వాళ్ళందరూ తాగి ఉన్నారు, వాళ్ళు తాగి ఉంటే నాకేం భయమా? నేను అట్లాంటి భయాలకు లొంగిపోయి క్రీస్తుని నమ్ముకునేవాడిని కాదు. ఎవడన్నా త్వరగా చంపేస్తే పరలోకం పోదామని నా ఫీలింగ్. అదే కాదు నాకు కావాల్సింది. నేనేదో ఆశీర్వాదాల కొరకు, లేకపోతే భూ సంబంధమైన భూముల కొరకు, లేకపోతే మిద్దెలు కట్టుకోవడానికో, మేడలు కట్టుకోవడానికో, అప్పులు తీర్చుకోవడానికో, పిల్లలకు పెళ్లిళ్ళు చేయడానికో, దీనికోసం వచ్చినాను కాదు నేను. దీనికోసం వచ్చడానికి చేయలేదు ప్రభువు నన్ను. నువ్వు ఎవడో కూడా చంపేచ్చా ప్రభువు పనిలో ఆ పరలోకంలో పోయి ఆయన రొమ్ముకుని కూర్చుంటా. నేను అందుకని క్రీస్తుని నమ్ముకున్నాను. అందరిలాగా పనికి మాల వాటి కోసము భూ సంబంధమైన ఆశీర్వాదం నేను ఎప్పుడు నమ్ముకుని ఎప్పుడు అదే చెప్తాను. కఠినంగా చెప్తే ఎవడికి నచ్చదు. అందుకనే ఆయన అన్నారు ఎజ్కేలు గ్రంథం, ప్రభువా ఈడు గూఢమైన మాటలు, కఠినమైన మాటలు చెబుతున్నాడే, ఎవరికి బాధ? చెప్పకపోతే, స్కూల్లో టీచరు నేను కొట్టకపోతే, నేను సరిచేయకపోతే బాగుపడేది అలాగా? నువ్వు బాగుపడవు కదా. కొడితేనే భయం ఉంటుంది, గాయము చేయు దెబ్బలు హృదయంలో ఉన్న చెడుతనాన్ని తొలగిస్తుంది. దెబ్బ పిల్లోడికి పడలేదనుకో, వాడు నీ మాట లెక్క చేయడు, దెబ్బతోనే సరిచేయాలి. ఇక్కడ కొట్టడానికి పౌలు గారు అది అన్నాడు, బెత్తముతో మీ యొద్దకు రావాలనా? ఎందుకో మీరు దారి తప్పిపోతుంటే బెత్తాన్ని వాడాలా. తిరుగుబాటు చేసావా? నేనేం చేయలేను, ఇంత ముందుగా చెప్పాను. మీరు తిరుగుబాటు చేస్తే ఏం చేస్తాడు నాయన? ఆరోను మోసే వీళ్ళు ఉన్నారు కదా దౌర్భాగ్యులు, వీళ్ళు పక్క నుండి వెళ్ళిపోండి పక్కకి. కోరహు అభిరామును భూమి నెలలు విడిచి ఏం చేసింది? మింగేసిందంట. మనకేం ఇబ్బంది లేదు, చెప్పాల్సిన బాధ్యత మనకుంది. అంటే మనకు నచ్చలేదా? నువ్వు మనసు మార్చుకోలేకపోతున్నావా? నీకంటే దౌర్భాగ్యుడు ఇంకొకరుండో, దౌర్భాగ్యురాలు ఇంకొకరుండో. మార్పు నా మెప్పు కోసం, నా ఘనత కోసం, నా డప్పు మీ కోరితే నాకేం వస్తుంది చెప్పండి? ఎవడో మెప్పు ఉందా? కిరీటం ఏమన్నా వస్తుందా? మెచ్చుకుంటే ప్రభువు మెచ్చుకోవాలి నన్ను. శబాస్, నా కొరకు నీతిగా బతుకుతున్నావరా అని ఆయన మెచ్చుకుంటే నాకు పరలోకం వచ్చింది. ఈ భూమి మీద ఎంతమంది మెచ్చుకుంటే నాకేంది? ఎవరు మెచ్చుకుంటే నాకేంది? నాకు అవసరమా? నాకు చెప్పాల్సిన బాధ్యత ఆయన మాట నా నోట పెడతాడు, చెప్తాడు. చెప్పేవాడు కూడా నేను కాదు. ఒకవేళ నా మీద తిరుగుబాటు చేసిన ఆయన మీద తిరుగుబాటు చేసినట్టే. పగ తీర్చుకున్నట్టు ఆయన పని, నా పని కాదు. సహృదయంతోనే చెప్తాను. నన్ను ఎవరో తిరస్కరించారు, నన్ను ఎవరో ఇబ్బంది పెడుతున్నారు, అయినా ఇట్లాంటి ఎన్ని బోల్డ్ చూశాను. నేను మంచి చేసిన వాళ్ళే నా మంచి తిరగబడినప్పుడు మళ్ళీ వాళ్ళనే దగ్గరికి చేర్చుకునే క్యారెక్టర్ నాది. ప్రభు ప్రేమ అది నాకు ఇచ్చాడు. నాకు ఎవరు కీడు చేసినా మళ్ళీ తిరిగి కీడు చేయకూడదు అన్నది ఆజ్ఞ. అది విషయం. సో ఈ లెంటు దినాలకు వచ్చేసరికి మనందరం చాలా వేషం వేసేస్తాం. చాలా మంది వారి వేషధారణ చాలా ఉన్నతంగా ఉంటుంది. అందుకని ఉపవాసం దాన్ని ప్రారంభిస్తారు. ఉపవాసం ఏం చేస్తారు? ఈ 40 దినాలు మాత్రమే ఏం చేస్తారు? ఉపవాసం. మిగతా దినాలు ఎక్కడ ఉంటాం? మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోవడం. సో 40 దినాలు ఉన్నా కూడా ఆ 40 దినాల్లో 40 దినాల్లో నీకు ఏదైతే నువ్వు బలహీనత ఏదైనా ఉన్నావా? సారికి మొబైల్ చూస్తున్నావా? పెట్టు. 40 దినాలు పక్కన పెట్టేసి 40 దినాలు పక్కన పెట్టి ప్రార్థనలో గడుపు.
లేకపోతే నీకు నీకు బాగా ఈ లోకమైన ఆశ ఎక్కువ ఉందా? ప్రార్థన చేయి దాని గురించి. ప్రభువా, ఈ లోకాశ నుండి నేను విడిపింపబడాలి, ఈ లోకపు తప్పుడు ఆలోచించి నేను బయటికి రావాలి, నీ నీతి సాధనంగా నేను వాడాలి. నీకు ఏ బలహీనత ఉందో అది ఏదైనా కావచ్చు, అది దేవుని ఎదుట ఒప్పుకో, దాని కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకో, ఉపవాసాలు ఉండు, కడుపు మార్చుకో. కడుపు మార్చుకో కానీ కడుపులు కొట్టే క్యారెక్టర్ ఉండకూడదు. అది క్రీస్తుని నమ్ముకున్న వాడికి ఉండాల్సిన వినయ విధేయత. వేషం వేసుకొని, పైకి వేషం వేసుకొని లోపల విషం పెట్టుకుంటే ఏం ప్రయోజనం? విషాన్ని తీసినప్పుడే విశ్వాసపు కర్త నీకుంటాడు, నీ కుటుంబానికి ఉంటాడు, నీ ఇంటికి ఉంటాడు, నీ బంధువులకు ఉంటాడు, నీ గ్రామానికి ఉంటాడు. విషం లోపల పెట్టుకొని పైకి వందనాలంటూ తందనాలు ఆడితే ఎడంకాలు చెప్పుతో దన్నేస్తాడు ఆయన. ఆయన దగ్గర అస్సలు మొలాదు ఉండదు. ఆయన దగ్గర అస్సలు ఆయనకు విరోధులైన వారిని ఈడ్చుకుపోతాడు. ఉన్నంతసేపే భూమి మీద ఇస్తాడు. తిరుగుబాటు, ఆయనకే తిరుగుబాటు చేస్తే మాత్రం మామూలు వదిలిపెట్టడు. పగ పట్టుకొనకండి, మీ పొరుగు వారి పైన పగ పెట్టుకున్న ఆయనే ఏమన్నాడు తెలుసా? పగ తీర్చుకునుట నా పని, జీవం కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరం అన్నాడు. మీరు ప్రేమించండి అని చెప్పినాడు. అదే ప్రేమను నిర్లక్ష్యం చేస్తే ఆయన ప్రాణాలు తీసేస్తాడు. అది బైబుల్. ఆయన అలా ఉంటాడు. నేను అందుకని చెప్తున్నాను, ఈ వేషధారణ మానేయండి, హృదయపూర్వకంగా దేవుని ఎదుట నిలబడండి, నీ సన్నిధిలో ఆయన బొమ్మరించండి. ఈ 40 దినాలు ఒకవేళ మీరు పెట్టుకున్నా, ఒకవేళ ఈ 40 దినాలు మీరు చేసినా ఏం చేయాలి? మీకు ఏ అయితే లోపాలు ఉన్నాయో, ఏ అయితే బాధలు ఉన్నాయో, ఏ పరిస్థితులైనా కానీ ఆయన సన్నిధిలో ఈ 40 దినాల్లో అలాగా ప్రాక్టీస్ చేయండి. శరీరాన్ని సాధనకం చేయండి. ఏ విషయంలో మీరు బలహీన పడుతున్నారో, ప్రభువా ఈ బలహీనత నుండి నన్ను బయటకు తీసుకురా, ఈ బలాన్ని నేను పొందుకోవాలి. 40 దినాలు 40 ఏళ్ళు ఎక్కడున్నాడు? అరణ్యంలో గొర్రెలు గాయించాడు. ఎవరి చేత? మోసే గారి చేత. అప్పుడు ఆయన సరైన మార్గం లేకొచ్చాడు. గొర్రెలను కాల్చాడు. గొర్రెలను కాల్చుతున్నప్పుడు ఆ గొర్రెల మీద మమకారం ఎక్కువైపోయింది. ఆ గొర్రెలను చూస్తున్నప్పుడు ఏ ఒక్కటి నడవలేకపోయినా ప్రతి దాన్ని తీసుకొచ్చి ఏం చేశాడు? భుజాన్ని పెట్టుకొని నడుచుకుని వచ్చాడు. అప్పుడు గొర్రెలు కాపించిన తర్వాత అప్పుడు మనుషులను కాచేవాడిగా చెప్పాడు. పేతురు, ఇంకా చాలు, చేపలు పట్టింది. చేపలను పట్టుకొని చంపడం కాదు ఇప్పుడు నన్ను వల వదిలిపెట్టి, ఏ విడిచిపెట్టి వల, ఈ లోక సంబంధమైన పాపాన్ని, ఈ లోక సంబంధమైన దుర్మార్గంను, ఈ లోక సంబంధమైన కపటమును, ఈ లోక సంబంధమైన వేషధారణ, ఈ లోక సంబంధమైన రొచ్చు మొత్తం వదిలిపెట్టురా. మనుషులను పట్టే జాలలుగా నిన్ను వాడుకుంటా. నువ్వెంత దుర్మార్గుడివైనా కావచ్చు, ఎంత నీతిమానుడైనా కావచ్చు, నేను నీ మనుషులు పట్టే వల నీ చేతికిస్తా. అలాగ నిన్ను వాడుకుంటాను. ఒకప్పుడు మోసే గారిని కూడా అలాగే వాడుకున్నాడు. 40 ఏళ్ళు అరణ్యంలో గొర్రెలు గాయించాడు. గొర్రెల మీద ప్రేమ, అలాగా ఆ గొర్రెలకు ప్రేమించి ఇప్పుడు ఆ 1,00,000 మంది కాల్బలాన్ని ఆయన చేతిలో పెట్టాడు. ఆయన చేతిలో పెడితే ప్రేమ అదిరిపోయింది. ఒకప్పుడు ఎవడైనా తప్పు చేసినట్టు లాగా ఒకటి కొట్టేది, ఇసుకలో పూడ్చేది. అది ఒకప్పుడు ఆయన స్వభావం. కానీ ఇప్పుడు గొర్రెలను చూసిన ప్రేమ, గొర్రెలను కాసిన విధానం అవన్నీ అనుభవపూర్వకంగా తెలిసాయి. ఈయన కొడదామనుకునే లోపల గొర్రె గుర్తొస్తుంది. లోక పాపమును మోసుకుపోయే దేవుడి గొర్రె పిల్ల గుర్తొస్తుంది. కనికరం చూపించడం మొదలుపెట్టాడు. కఠినత్వాన్ని వదిలిపెట్టేశాడు. కనికరం చూపించబట్టు ఎంతమంది అరణ్యంలో తిరుగుబాటు చేసినప్పటికీ, తిరుగుబాటు స్వభావం చేస్తున్నప్పటికీ, వా ప్రభువా వీరిని కరుణించు, వీరిని కాపాడు అని ప్రార్థన చేసి మొదలుపెట్టాడు. నా జీవితంలో కూడా నేను అదే నేర్చుకుంటాను. ఇక్కడ ఎవరైతే తిరుగుబాటు చేస్తారో వారి గురించి ప్రార్థన చేస్తాను. ప్రభువా వారు మార్పు చెందాలి, నీ వాక్యానికి విధేయాలి. నేను ఎప్పుడు కోరుకునేది ఒకటే, నాకు కనపచ్చి వందనాలు చెప్పి తందానా ఆడే వాళ్ళకంటే నా మీద పగబట్టిన వాళ్ళని నేను ఎక్కువ ప్రేమించినాను. అది నా ప్రభువు నాకు నేర్పించింది. నా ప్రభు అదే నేర్పించాడు. అందరూ తల ఊచుచూ ఏం చేస్తున్నారంట? వీరిని సిలువ వేయండి, వీరిని సిలువ వేయండి అని కేకలేస్తున్నారు. ఎవరికి ఏ అన్యాయం చేశాడు? ఎవరికి ఏ అపరాధం చేశాడు? అందరినీ రోగంతో, పాపంతో, బాధలతో, వ్యాధులతో పట్టబడిపోయి లోకం అందరికీ, సమాజానికి అందరికీ లోకం అంతా వెలివేసి దూరంగా ఉన్న వారిని కూడా దగ్గర చేర్చుకొని రోగాలను స్వస్థపరిచాడు. మరణించే వారిని తిరిగి లేపాడు. ఎంతో మందిని బ్రతికించాడే. ఆయన్ని శిలువ ఎందుకు వేయాలని అరుస్తున్నారు? అంతే, నువ్వు సత్యం కొరకు నిలబడితే నిన్ను చంపాలనే టార్గెటే ఉంటది. కానీ చావుకు భయపడేవాడు క్రైస్తవుడు కాదు. చంపాలనుకున్న వాడేమో ఒకరోజు రొమ్ము కొట్టుకునే పరిస్థితి దేవుడు తీసుకొస్తాడు. కానీ చంపబడే నిన్నైతే ఆయన రొమ్మును కూర్చోబెట్టుకుంటాడు.
ఆ రోజు తెలుస్తుంది నేను ఎవరిపైన పగబట్టానా అనే విషయాన్ని. ఆ రోజు తెలుస్తుంది. ప్రభువును నువ్వు ఒక సహోదరుని చంపాలనను కుయ్యితిపడ్డా నువ్వెవరిని సిలువేస్తున్నావు? ఆ రోజు పౌలు అన్నాడు, పౌలా నువ్వు హింసిస్తున్నది ఈ జనాంగాన్ని కాదు, నన్నయ్య హింసిస్తున్నది. నువ్వు హింసిస్తున్నది జాని కాదు, నువ్వు హింసిస్తున్నది కపటంతో పాసల మీద కాదు, నువ్వు హింసిస్తున్నది నన్ను. చెడు తనతో ఏం చేయాలి? వదిలిపెట్టుకోవాలా. అప్పుడే లెంటు, అప్పుడే ఉపవాసం, అప్పుడే మీరు చేస్తుంది దేవునికి బలి అర్పణ చాలా చక్కగా ఉంటుంది. మనం బ్రతుకు బాగా లేకుండా ఎన్ని బలులు అర్పించినా, ఎన్ని ఉపవాస దినాలు చేసినా, బొట్లు దుడిపేసుకున్నా, తెల్లగుడ్డలు వేసుకున్నా, ముసుగులు వేసుకున్నా, 10 మందికి అన్నదానాలు చేసినా, 10 మందికి 4 మంచి మాటలు చెప్పినా నిష్ప్రయోజనం. అవి పనికి రావు. ప్రార్థనలు చేసినా, దివారాత్రములు పండగ పేర్లు చెప్పుకొని అబ్బా వాళ్ళు మారాలి, వీళ్ళ మారాలి, నువ్వే మారకపోతే ఇంకెవరు మాత్రం చెప్పు. సో అది ఉపవాస దినాలు ప్రకటిస్తున్నారు, ఉపవాసం చేస్తున్నారు. ఆ ఉపవాసం మంచిదే. కడుపు మార్చుకోవడం కంటే ఇతరుల కడుపును కొట్టకుండా బ్రతకండి. దానికంటే అసలైన విశ్వాసం ఉండదు. ఉపవాసం ఉండి పక్కనోడికి ఉప్పు పట్టుకోపోతే ఏం ప్రయోజనం? ఉపవాసం ఉంటున్నామని చెప్పుకొని, అందుకని యెషయా గ్రంథం 58:3 అంటాడు, మేము ఉపవాసం ఉండటం మేము ఎందుకు చూడట్లేదు అంటున్నారు. అక్కడ ఉన్న యూదులు, ఇశ్రాయేలీలు, మేము ఉపవాసం ఉన్నట్టుగా మేము ఎందుకు చూడలేదు ప్రభు అన్నప్పుడు, మరే మీరు ఉపవాసం ఉంటున్నారు, పక్కనోడికి ఉప్పు పెట్టరు. ఉపవాసం ఉంటున్నారు, లోపల ఉన్న విషాన్ని తీయరు. ఉపవాసం అయితే ఉంటున్నారు, మీ పొరుగు వాడు బాధలో ఉంటే ఆదరించలేదు. మీ ఉపవాసం ఉంటున్నారు, ఒక్క భయంకరమైన ఉగ్రత సంబంధమైన ఆలోచనలు మీలో ఉంటాయి. ఇవన్నీ ఎందుకు? ఉపవాసం ఎవరిని మెప్పిద్దామని, ఎవరిని ఉన్నతంగా తీర్చుదామని, ఎవరి దగ్గర బహుమానం పొందాలని అని ఆ రోజు యెషయా గ్రంథంలో వాళ్ళందరికీ బుద్ధి చెప్పాడు దేవుడు. ఉపవాసం ఉండండి. మీరు ఉపవాసం ఉన్న దాంట్లో 10 మందికి పెట్టండి, 10 మందిని ఆదరించండి, 10 మందిని ప్రభు చుట్టూ తిప్పండి, మీ బ్రతుకు ద్వారా ప్రభువును మహింపరచండి. అంతకంటే ఉపవాసం లేదు. కడుపు మార్చుకోవడం కాదు. శరీరంలో పుట్టిన తప్పుడు కోరికలను మనం ఎప్పుడైతే అణచి వాటిని తొక్కి పెట్టేస్తామో అప్పుడే అసలైన ఉపవాసం. దానికంటే గొప్ప ఉపవాసం లేదు. ఒకసారి తీద్దాం మత్తయి సువార్త. ఉపవాసం ఎలా చేస్తారో మనుషులు చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 17వ వచనం. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడనని కాక ఏమంటున్నాడు? రహస్యం ఉందన్న మీ తండ్రికి కనపడని ఉపవాసం చేయనప్పుడు మీ మొహము కడుకొను. సరేనే చదువుతా. మీరు ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనపడవడని కాక. ఎక్కువ శాతం ఇదే జబ్బు ఉంటుంది మనిషి. నన్ను ఎవడో చూడాలని, లేదా మేము చేసే ఆర్భాటాలు ఎవడో చూడాలని, ఇప్పుడు సెలవు దినాలు ఆ దినాలు అని చెప్పేసి సెలవు మొక్కలు వేసుకొని ఇలా చేస్తుంటారు కదా చాలా మంది. ఇవన్నీ ఎందుకు? మనుషులు మమ్మల్ని చూడాలని, మనుషులు మమ్మల్ని కీర్తించాలని. అబ్బా బలనోడు సెలవు మోసారురా బాబో, మామూలుగా లేదురా, పలానోడు యాక్టింగ్ చేశారురా సెలవు పోసుకొని, వాని పైన కొన్ని కుంకుమ నీళ్ళు చల్లుతారు అలా రక్తం గారినట్టు. నేనంటే దోగుడు గారు తీసుకొని దోగుతుంది పక్కనుండి. ఇది కాదురా సెలవు వేయడం అంటే, ఇది కాదురా ఈ డ్రామా, ఇదిరా అని చూపించేవాడిని. అంటే నిజమైన వాడు అలాగే ఉంటాడు. ఎవడు చేయమన్నాడు ఇవన్నీ? ప్రభు మన కొరకు ప్రయాసపడ్డాడు. ప్రభు మన కొరకు మన పాపం నిమిత్తం అవన్నీ చేసేసాడు. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి? ఆ శ్రమల్లో పాలి భాగస్తున్నాడు. నువ్వు మళ్ళీ సెలవు వేయడం ఎందుకు దరిద్రం? మళ్ళీ నువ్వెందుకు రంగు నీళ్ళు చదువుకోవడము రక్తమని? అది కాదు అసలైన శ్రమ. ప్రభు కూడా మనుషులు కనబడవాలని, మనుషుల దగ్గర మెప్పు పొందాలని ఇవన్నీ ఒకరోజు మొత్తం క్లియర్ అయిపోతాయి. ఎన్ని హేరోదు కూడా ఏం చేశాడంట? మనుషులందరూ ఆయన్ని కీర్తించాలని, మనుషులందరూ ఆయన పొగడాలని, ఆయన పొగుడుతుంటే అబ్బా అలా కింద ఉన్న వాళ్ళు ఏమన్నారంట, ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదన్నారంట. అప్పుడు మనోడు మూలిగాడంట. అంటే ఇలా వాళ్ళు పొగుడుతుంటే ఇలా ఎక్కిపోయాడంట. ఎక్కిపోవడం అప్పుడు ఏమనాలి హేరోదు? అరే దౌర్భాగ్యుడా, అది దేవుడిచ్చిన జ్ఞానం రా, నాదే ఉందిరా.
అది దేవుడు నోట నా నోట ఆయన మాట ఉంచాడు. నా గొప్పతనం ఏముంది? నేనెందుకు పొంగిపోవాలి? నేనెందుకు ఉప్పొంగిపోవాలి? పొంగిన పాలు పొయ్యిలోనే కదా పడేది. నేను పొంగిపోయి ఇలా నీలిగాను అనుకో, ఒక్కటే తొక్కు ఆకాశం నుంచి ఒకటి తొక్కుతాడు, అలా పాతాళానికి వెళ్ళిపోతాను, మనుషుల మెప్పు నాకెందుకు అనుకోలే ఏ రోజైనా దౌర్భాగ్యుడు. ఏమనుకున్నాడు లేదా? వాళ్ళందరూ పక్కన డబ్బు కొడుతుంటే అబ్బబ్బబ్బబ్బా ఆ దైవ స్వరమే కానీ వీడు ముడిసిపోయాడు. అదే ముడిసిపోతానే పురుగులు పడి చచ్చాడు. దేవుడు చూశాడు. ఎందుకంటే ఘనత ఆయనకు రాకుండా ఘనతను మనము దొంగలిస్తే ఊరుకోడు ఆయన. అంటే అక్కడ సిచ్యువేషన్ ఏంది? నేనే దేవుణ్ణి అన్నట్టుగా వాడు ప్రకటించుకున్నాడు అక్కడ. అంతే కదా, నేనే దేవుణ్ణి ప్రకటించుకున్నాడు అంతే. పురుగులు బట్టి చచ్చాడు అంతే. స్పాట్ డెడ్, నాట్ బ్లడ్. పచ్చి భాషలో చెప్పాలంటే ఇప్పుడు ఎవరైనా నన్ను వాక్యం మీరు బాగా చెప్తున్నారంటే దండం పెడతారా నాయన, నీ కాళ్ళు పట్టుకుంటా నన్ను పొగడలా అని చెప్తారు. ఎందుకు? చాలా మంది ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ అబ్బా భలే చెప్తున్నారన్నా, నీ మాటలు అబ్బా చెప్తుంటే మామూలు కూడా ఉన్నాయి, మరి నీ కాళ్ళు పట్టుకుంటారా, ఏరామైనా బతకాలని వెళ్ళాను, సంపాలని చూస్తాను అంటాను నేను. ఎందుకు? ఈ పొగడ్తలు ఎవరికి కావాలా? ఒకవేళ ఆ మాట నచ్చిందా, మార్పు చెందినోడు పొగడ్తలు చేయడు. ప్రభా పలానోళ్ళ చేత మాట్లాడించావు చాలా ఏడు, నా హృదయంలో ఉన్న దౌర్భాగ్యతత్వాన్ని, నా హృదయంలో ఉన్న చెడుతనత్వాన్ని తీసుకోవడానికి నువ్వు అవకాశం ఇచ్చావు. నేను పనికిమాల బతుకుతున్నాను, పనికొచ్చే నీ మాటలు నాకు చెప్పావు. ఇప్పుడు ఆ పాపపు జీవితాన్ని నేను వదిలిపెట్టి నీ కాడిని మోయిస్తాను నేను అని చెప్పి ఒప్పుకుంటాడు. ఒకరితో చెప్పడు. అందుకనే ప్రతి మనిషికి ఉన్న బలహీనత ఏంటంటే మనుషుల ఎదుట మాకు మెప్పు కావాలి, మనుషులు మమ్మల్ని పొగడాలి, మనుషులు మమ్మల్ని చప్పట్లు కొట్టి అలా పూలు చల్లి ఆనంద పెడుతుంటే మాకు చాలు. ఈరోజు నీకు చప్పట్లు కొడతారు, పూలు చల్లుతారు, రేపు చచ్చిన రోజు కూడా అలాగే. చచ్చినోడికి బతికున్నాడు, పూలు చల్లే వాళ్ళు అసలు నమ్మకూడదు మనం. నిన్న మా అన్న ఒక టీచరు స్కూల్లో అలా పూలు చల్లుతుంటే ఆ వీడియో తీసుకొచ్చి అబ్బాబ్బా నా చూపిస్తున్నాడు. రేపు చచ్చిన రోజు కూడా ఇలా చల్లుతులే, ఏం ప్రాబ్లం లేదులే అన్నాను. రే ఏంటి అలా మరి అంతే, దౌర్భాగ్యం మనుషులు మెప్పు నీకు ఎందుకని చెప్పాను. దేవుడు మెప్పు ఉండాలి మనకు, అది తీసేసుకోవాలి మనం. ఆ స్వభావం మనిషి పొగుడుతున్నాడంటే పరిగెత్తాలి. నువ్వు ఓయమ్మ ఈడు ఉండకూడదురా, మరే ఏం పొగడుతున్నా వచ్చే అవసరం లేదు అన్న, మీరు తాగుడుపోతారంట కదా అని అన్నాడు చాలా మంది. మొన్న ఇక్కడ మైదుకూరు తిట్టు అన్న, నువ్వు నాభూషణం డిగ్రీ కాలేజ్ తాగి కాలేజీకి వెళ్ళిపోయేవాడు కదన్నా, మరి ఏంటన్నా ఎలా మారిపోయావు అని అన్నాడు. అరే నేను మారడమేదన్నా, నా ప్రభువు నిన్ను కూడా అలాగే మారుతారా. ఈడ ఎవడు గొప్పవాళ్ళు లేరురా, ఎంత పనికి వాళ్ళ బ్రతుకులు అంటే ప్రభువా నేను పాపిని ఒప్పుకుంటే తాగుడు ఉగ్రవాదం కూడా మారుతారు. ఆయనకున్న శక్తి అది. దీనికోసం నువ్వు టెంకాయలు కొట్టి వంకాయలు కొట్టి ఏం చేయాల్సిన అవసరం లేదురా, తాయెత్తులు కట్టాల్సిన అవసరం లేదురా నాయన, ఆడికెళ్ళి అంతరాలు ఈడికెళ్ళి కడాలు బిగించుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కటే ఒక ప్రార్థన, ప్రభువా నేను పాపిని, ఇంతవరకు నీ వాక్యం నాకు తెలీదు, నీ మాటలు నాకు తెలియదు, ఇదిగో నా పాపపు జీవితాన్ని వదిలిపెట్టుకోవాలనుకున్నాను, ఈ తాగుడు నేను చేసిన పాపాలన్నిటిని నేను మాఫీ చేసుకోవాలనుకుంటున్నాను, ప్రభువా నీ దండం పెడతా, నీ కాలు పట్టుకుంటా, నన్ను క్షమించని అడిగితే, దీనుడై ఆయన ఎదుట నిలబడితే నువ్వెంత దౌర్భాగ్యుడు అయినా మారుస్తాడు. నేను మందు కొడితే నా కాలేజీ గుర్తొస్తుంది, లేకపోతే గుర్తురాదు. మన స్వభావం అది. పోయి లాస్ట్ బెంచ్లో పడుకుంటా. ఈరోజు మా లెక్చరర్లే నన్ను చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఇది గొప్పతనం ఎవరిది? నాదా? చెత్త నాదే ఉంది. నన్ను బలపరచు వాడిని నేను సమస్తమును చేయగలను. అటువంటి బ్రతుకు నాది. ఆ బ్రతుకును మార్చింది ఆయన. నిన్ను కూడా అలా మారుస్తారా అని చెప్పి, సరేలే వీడు ఎంతవరకు మార్పు చెందాడని మనం చూశాను. స్టేటస్ చూసి సినిమా పాటలు పెట్టాడు. ఇమ్మీడియట్లీ వాట్సాప్లో పెట్టా, క్రైస్తవుడు అని చెప్పుకోవడం కంటే ఇసుక రోజు యూదాలా ఊరి పెట్టుకొని చచ్చిపో, నిన్నెవడు నీకేమి లేదు. నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకున్నావా, క్రీస్తుని పోలి నడుచుకో. క్రైస్తవుడు అని చెప్పుకున్నావా, క్రీస్తులా క్షమించు. క్రైస్తవుడు అని చెప్పుకున్నావా, క్రీస్తులా బ్రతకడం నేర్చుకో. క్రైస్తవుడు అని చెప్పుకున్నావా, పరిశుద్ధంగా బ్రతుకు, ఆయన వాళ్ళే. క్రీస్తులా అని చెప్పి కపటముతో వేషధారణతో బ్రతకురా నాయన. ఇటువంటి దుర్మార్గమైన బ్రతకొద్దు. క్రైస్తవుడు అని చెప్పుకుంటే క్రీస్తులాగే బ్రతుకు, వేషధారణ వద్దు, విషంతో నిండిన హృదయాలొద్దు అని చెప్పితే అన్న సారీ అన్నాను. మళ్ళీ ఎందుకురా నన్ను పొగుడుతున్నావు? సారీ ఎవరికి చెప్పారా? దేవుడికి రా, నాకు కదరా నాయన, నీకు దండం, ఇదే లాస్ట్ ఫైనల్, ఇంక నీకు చెప్పాలని చెప్పాను. నాకు అవసరం లేదు. దావీదు తప్పు చేసినప్పుడు నాతాను వచ్చి నువ్వు చేసింది తప్పు అని వచ్చి చెప్తే ఏం చేశాడు తెలుసా?
దావీదు తప్పు చేసి బెత్షెబాతో పాపం చేసి ఒక కుమారుణ్ణి కన్నప్పుడు ఉరియాను తాపించి, ఉరియాకు మందు పోపించి ఆయన్నే ఖడ్గంతో చంపిస్తాడు తన సైన్యాధిపతుల చేత. చంపించి ఏమి తెలియనట్టున్నాడు. నాతాను వచ్చి చెప్పాడు, దావీదా, ఒకడికి 100 గొర్రెలు ఉన్నాయి రాజా, కానీ 100 గొర్రెల్లో దేన్ని పోల్చుకొని తినకుండా ఒక పేదవాడు ఒకడు ఉన్నాడు రాజా. ఆ పేదవాడికి ఒక్క గొర్రె, ఆ ఒక్క గొర్రెని తీసుకుపోయి ఏం చేశాడు? చంపేశాడు రాజా. అంటనే ఎవడాడో తీసుకురాండి, నిర్దాక్షిణంగా ఏం చేయాలి? పూడ్చిపెట్టేయాలి, శిక్ష తప్పదు అన్నాడు. అనగానే ఆగాగో, తగ్గు, అది చేసింది నువ్వే అన్నాడు. అటువంటి రాజస్థానంలో ఉన్న ఆయన, రాజసింహానం మీద కూర్చున్న ఆయన దిగి నేలకు సాష్టాంగం పడి నేను తప్పు చేశాను, ఆ తప్పును ఒప్పుకుంటున్నానని 51 కీర్తనలు అదే ప్రార్థించి బ్రతిమిలాడి ఆయన భంగపడుకొని పొరపాటు చేశాను, తప్పు క్షమించయ్యా అని బతిమిలాడుకుంటే గద్దించిన ఆయన, నీతిమంతుడు నన్ను గద్దించుట నాకు ఆశీర్వాదం, అట్టి తైలాభిషేకాన్ని నేను పోగొట్టుకోను. ఈరోజు గద్దిస్తే పాస్టర్కే జ్ఞాపకార్థ కూడికి పెట్టేస్తారు, అంటే దినం కూడా పెట్టేస్తారు మన వాళ్ళు. కానీ ఆనాడు గద్దిస్తే ఏం చేశాడు తెలుసా? ఆయన పేరు తన కుమారుడికి పెట్టిండు. నాతాను వచ్చి గద్దించినందుకు, నాతాను వచ్చి ఆయన సరిచేసినందుకు ఆయన పుట్టబోయే కుమారుడికి ఆయన పేరు పెట్టుకున్నాడు. అది భక్తిపరుల జీవితాలు. ఎందుకు తెలుసా? ఆ రోజు ఇట్లా చూడండి, మీ ఫోకస్ ఎట్లున్నారు, వాళ్ళు వదిలేయండి. నాతాను గద్దించినందుకు తన కుమారుడి పేరు పెట్టుకున్నాడు. ఆయన నాతాను పేరు తన పిల్లోడికి పెట్టుకున్నాడు. ఈ రోజు గద్దిస్తే జ్ఞాపకార్థ కూడలు పెట్టిస్తున్నారు. గద్దించకపోతే ఆనాడు ఎందుకు నాతాను పేరు పెట్టుకున్నాడు దావీదు? నువ్వు నాకు చెప్పకపోయింటే ఈ పాపం అనే ముసుగులో అలాగ ఉండి చచ్చి పాతాళానికి, అగ్నిగుండానికి వెళ్ళిపోయావు. నువ్వు వచ్చి నా మనోనేత్రాలు వెలిగించావు. నువ్వు అడేవాడిగా నేను పాపం చేశానని చెప్పకపోయింటే ఆ పాపం నన్ను పాతాళమునకు పట్టుకును. నువ్వు పాపం చేయని వాడిని ఏం చేస్తుంది? పాతాళం పట్టుకుంటుంది. ఆ నరకాగ్ని నుండి నన్ను తప్పించావయ్యా నాతాను అని చెప్పి దేవుని ఎదుట మోకాళ్ళుని నాతాను పేరు తన కుమారుడిని పెట్టుకుని జ్ఞాపకార్థం పెట్టుకున్నాడు. అది నీతిమంతుడు యొక్క గొప్పతనం. పగలు పట్టుకోరు. పగబట్టుకునే క్యారెక్టర్ మనలో ఉండంతే. క్రీస్తు మనలో లేడని మీరు భ్రష్టులు కాని ఎడల క్రీస్తు మీలో ఉన్నాడు. మనలోకి భ్రష్టత్వం వచ్చిందంటో క్రీస్తు మనలో లేడు, ఉండలేవు. వాక్యము వెలిగి చీకటి సంబంధి వెలుగులో నిలబడలేడు. నేను వ్యభిచారం చేస్తున్నాను అనుకో, ఎవడన్నా లైట్ వేసాడు అనుకో, నేను హ్యాపీగా వ్యభిచారం చేయగలుగుతానా? పరుగో. వాక్యము దగ్గర చీకటి సంబంధం నిలబడ్డు. మంచి హృదయం కలిగిన వారంటే మార్చుకుంటారు, ముఖం మార్చుకోరు, హృదయాన్ని మార్చుకుంటారు. దావీదు కూడా అలాగే మార్చుకున్నాడు. అంటే ఇప్పుడు కూడా మనం ఏం జరుగుతుంది? వాళ్ళు ఉపవాసం చేయాలని ఏం చేస్తున్నారంట? మనుషులు కనపడాలి. కానీ మనుషులు కనపడే ఉపవాసాలు ఈ వ్యర్థము. కిందికి వచ్చేసరికి ఏమంటున్నాడు చూడసారి, రహస్యమందున నీ తండ్రికి కనపడవని నువ్వు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొను. అంటే రహస్యమందున్నాడు దేవుడు, రహస్యంగా చూస్తున్నాడు. ఆయన కనపడవాలని భక్తి చేయి. మనుషులు కనపడాలని భక్తి ఎప్పటికీ చేయకూడదు. అది ఏదో ఒక రోజు మనకు ముప్పు వస్తుంది. ఏదో ఒక రోజు మన మరణాంతరం మనం ఎంత చెత్త బతికామనేది దేవుడు తూకం వేసి తీర్పులో పెట్టినప్పుడు అప్పుడు తెలుస్తుంది. సో రహస్యమందున కనపరావాలని దేవుడికి ఏం చేయాలి? భక్తి చేయాలంట. అప్పుడు నీ తల అంటుకోవాలి. తల అంటుకోవడం అంటే ఏంటి? నీ తలకాయలో పుట్టే తప్పుడు తలంపులన్నిటిని ఏం చేయాలి? ప్రాలదోయాలి. పొరుగువాన్ని దూషించాలని, పొరుగువాన్ని చంపాలని, పొరుగువాన్ని పూడ్చేయాలని, అధోపాతాలని కొని తొక్కేయాలని ఒకవేళ నీళ్ళ ఆలోచన పుట్టిందా? ఆ తలంపులు వస్తున్నాయా? దుష్టుల తలంపులు చొప్పున నడవకన్నాడు. అదే తలంపులు నీళ్ళు వస్తున్నాయా? నీ తల అంటుకో. ఎలా అంటుకోలేదు? దివారాత్రము వాక్య ధ్యానం చేయి. ఎప్పుడైతే వాక్య ధ్యానం మన తలంపులేకి వస్తుందో ఆ చెడు తత్వం మొత్తం మనలోకి వెళ్ళిపోద్ది. ఒడ్లాడిచ్చేటప్పుడు చూసావా, మిషన్లో పడగానే ఒడ్లు ఒక చోటకి వస్తుంది, అంటే బియ్యం ఒక చోట పడుతుంది, పొట్టు ఒక చోటకి వెళ్ళిపోతుంది. వాక్యం మన హృదయంలోకి వెళ్ళిపోయేటప్పుడు మన తలంపులు మారిపోతాయి, మన ఆలోచనలు మారిపోతాయి, మన నడవడికి మారిపోతాయి. ఒకరోజు భూముల కొరకే ప్రాణాలు తీసే మనము ఈరోజు ఆ భూమి ఏం చేస్తాం? ఆ భూమిలోనే పాతి పెట్టేదానికి ప్రాణాలు తీసుకోవడం ఎందుకనే ఆలోచన దేవుడు మనకి ఇస్తారు. అటువంటి ఉన్నతమైన తలంపులు కిందికి వస్తలకి ఏమన్నా నీ ముఖము కడుక్కొను అంటే మొహం కంట్లో పుసులు అన్నీ పెట్టుకున్నాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ కంట్లో పుసులు అన్నీ పెట్టుకొని మనం బయటకు వచ్చామనుకో, అందరూ చూస్తారు మనల్ని. మన ముఖం మీద ఈగలు అవన్నీ వాళ్తుంటాయి. అంటే ఆయన ముఖం మనం చూడాలంటే ఏం చేయాలి?
వాక్యముతో కడుక్కోవాలి. కడుక్కోవడం అంటే ఏంటి? ముఖం కడుక్కోవడం అంటే ముఖం కడుక్కోకుండా మన పక్కన ఉండకపోతే మన కంపు మన ముఖం ఎవడు చూడలేడు. సో అలాగే ముఖం ఆయన ముఖం మనం తేటగా చూడాలంటే వాక్యము చేత మన ముఖం కడుక్కోవాలి. ఆయన ఎదుట నిలబడడానికి శక్తి కావాలి. ఆయన ఎదుట నిలబడడానికి ఏం కావాలి? మన ముఖం తప్పు చేసినప్పుడు అమ్మ దగ్గర పోయి నిలబడుకుంటాం కదా. బడికి వెళ్ళా నేను, బడికి వెళ్ళకుండా మా అమ్మ దగ్గర పోయి ఏమా అని నిలబడుకుంటాం మనం. ఇలా ఉంచుకొని అలా ఉంచుకొని అంటే మన పరిస్థితి బాగుండదు అప్పుడు. అంటే తప్పు చేసినప్పుడు మన ఎదుటిగా డైరెక్ట్ గా మనిషి ఎదుట నిలబడలేదు. ఎందుకు? మనసాక్షి అనేది ఒకటి ఉంటుంది, అది గద్దిస్తుంటది. తప్పు 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 అని చెప్తుంటది. ఆ తప్పుని ఏం చేస్తాం మనం? ఆ తప్పు చేసినప్పుడు ఆదాము కూడా అదే కదా. ఏం చేశారు? అంతవరకు లక్షణంగా దేవుని ఎదుట ప్రతి చల్లపూట ఎదుర్కొనే వాళ్ళు ఎప్పుడైతే తప్పు చేశారో ఎక్కడికి వెళ్ళిపోయారు? పొద చెట్లలోకి వెళ్ళిపోయారు. అంటే ఆయన ముఖమును కనపరుచుకోలేకపోయారు వాళ్ళు. డైరెక్ట్ గా ఆయన ఎదుట నిలబడలేకపోయారు. పాపం మనిషిని దేవుడికి దూరం చేస్తుంది. ఒకవేళ మనం పాపపు స్థితిలో ఇంకా అలాగే ఉంటే నో ప్రాబ్లం. ఇప్పటికీ మనం ప్రాణం ఉంది, ప్రాణం ఉంటే పరిగెత్తు, ప్రభువా నేను చేసింది పాపం, నేను చేసింది తప్పు అని ఎదుట మోకరించు. ఆ యొద్దకొచ్చు అని నేను ఎంత మాత్రము త్రోసివేయను అని అన్నాడు. అలాంటి ఉన్నతమైన జీవితం మనం బ్రతకాలి. ఇక్కడ ఎవరు మనం గొప్పలం కాదు. చెప్తున్నాను, నేను ఎప్పుడో అదే చెప్తున్నా నేను గొప్పవాళ్ళు కాదు, మీరు గొప్పలు. మనందరం ఒకటే, మనందరం ఒకటే. మీరు ఏదో నా మీద ఇది కావాల్సిన అవసరం లేదు. మీ బిడ్డని అనుకోండి, మీ కొడుకుని అనుకోండి, నేను అదే చెప్తాను. ఎవరిని మనం కించపరచను. నేను ఎవరిని తప్పుడు దూషణ మనకొద్దు. నన్ను ఎవరైనా అపార్థం చేసుకుంటే నేను వారిని క్షమించమని ఆయన పాదాల మీద పడతా. ప్రభు వాళ్ళు తెలియదు, ప్రభు తెలియక ఏదైనా పొరపాటు చేసింటారు అంతే తప్ప నుంచి వాక్యం నా నోట నుండి వచ్చేది కాదు. మీరు ఏం జరుగుతున్నాయో, ఇక్కడ ఏం చేస్తున్నారో నాకేమో తెలుసా? మీరు ఎలాంటి జీవితం బ్రతుకుతున్నారో మీ ఊర్లలో తెలిసినంత నాకు తెలుస్తుందా? ఏదో ఆదివారం పూట ఎప్పుడో అది నాకు దేవుడు టైం ఇస్తే వీడికి వస్తా, 4 మాటలు దేవుడి వాక్యాన్ని చెప్తా, వెళ్ళిపోతా. ఆ వాక్యం ఎవరితో మాట్లాడుతున్నారు? దేవుడే మనతో మాట్లాడుతున్నప్పుడు మనం విసుగక వాటిని పట్టుకోవాలి, విసకూడదు. అదే ముఖం కట్టుకోవడం అంటే ఏంటి? ఆయన ఎదుట నిలబడడానికి, మన ముఖం ఆయన ఎదుట నిలబడాలంటే మొహం కడుక్కొని మనుషుల మెప్పుకు మనం ఎప్పుడు తొందరపడకూడదు. శ్రమ దినాలని యేసుక్రీస్తు ప్రభు కూడా 40 దినాలు శ్రమ దినాలు చేసి 40 దినాలే కదా అని పడుకోలేదు. ఆయన 40 దినాలు చేస్తే నా జీవితంలో అయిపోయిందిలే అనుకోలేదు. అరణ్యం దేనికి సాదృశ్యం? చీకటికి సాదృశ్యం. అరణ్యంలో ఏముంటది? చీకటి, కచ్చపొదలు, చుట్టూ ఎటు చూసినా మానవ మనుగడ అనేది కనపరాదు. అరణ్యంలో ప్రాంతంలో జంతువులు, క్రూర మృగాలు ఉండే ప్లేస్. ఆ అరణ్యంలో ఆయన ఉపవాసం 40 దినాలు శరీరాన్ని నలగొట్టేశాడు. 40 దినాలని మనం పప్పులో కాలేస్తే కాలిపోద్ది. 40 దినాలు కాదు, అపవాది ఆయన్ని తీసుకెళ్ళిపోయాడు. ఛాలెంజ్. ఒకనాడు ఏ పండును చూపించి పాపం చేయించి మరణాన్ని తెప్పించాడు. అవ్వ ఆదామును కూడా అలాగే మోసగించాడు. ఈ పండు తినవునా, ఈ పండు తింటే ఇది నిజమా అని అన్నది. నిజమా అంటే మహేష్ బాబు సినిమా అనుకోకండి మీరు. నిజమా అనగానే ఏం చేశాడు? ఇది నిజం కాదేమో అని అనుకున్నది అవ్వ. ఎందుకు? దేవుని మీదనే విశ్వాసాన్ని పోగొట్టే విధంగా వాడు కుయుక్తిని వాడతాడు. పాము రూపంలో వచ్చాడు. పండు తినలే, ఏం కాదులే అవ్వా, పండు తింటే నువ్వు ఎలా అవుతావు? చాలా అందంగా నువ్వు బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లే. మీరు మేకప్లు ప్యాకప్లు లేకపోతే కాటుకులు ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు అంత అందంగా ఎవరు చూడాలి అవ్వ అందం? చెప్పు. ఉన్నది ఒక్కడే భర్త. ఆ భర్త ఒక్కడే కదా చూసేది నీ అందం. అందుకని అందం వ్యర్థం, సౌందర్యం మోసం. వెరీ గుడ్. అందం వ్యర్థం, సౌందర్యం మోసం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీని కొనియాడండి అంటారు. మనమేం చేస్తాం? పెళ్లి చేయాలంటే ముక్కు చూసి కాలు చూసి అన్ని చూస్తుంది. మా ఇంటికాడ ఒక ఆమె ఉంది, మా అక్క అవుతుంది. వాళ్ళ అన్నతో కొట్లాట. నీ కూతురు నాకు ఎందుకు ఇవ్వు, నేను చిన్నప్పటి నుంచే నేను చేసుకోవాలని పట్టుబడ్డానని నాకు అనిపించింది. ఈరోజు పట్టుకున్నావు, రేపే నీ జుట్టు పట్టుకుంటుందిలే. ముందు ముసళ్ళ పండగ ఈ రోజు ఏముంది నీకు? నువ్వు ఒకరోజు ఏడవాల్సి వస్తుంది. ఈరోజు ఏడ్చి నాకు పిల్ల కావాలని కోరుకుంటుంది కదా, ఒకరోజు ఆమె ఎందుకు చేసుకున్నారా దీని అని గోరే అంటే ఎందుకు చేసుకున్నారనే పరిస్థితి. ఇప్పుడు అవ్వ కూడా ఏం చేసింది? వాడు చెప్పిన కుయుక్తి మాటలకు లొంగిపోయి ఆ దేవదూతల కంటే అందంగా అయిపోతారు అనంగానే ఏం చేసింది? మోసపోయింది, పండు తింది, మోసగించబడి మరణాన్ని కొని తెచ్చుకున్నది.
అంటే ఆ ఇప్పుడు ఇప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు 40 దినాలు అయిపోయిన తర్వాత 40 దినాలు ఆయన అరణ్యంలోని బయటకు వచ్చంగానే అపవాది గాడు ఆ రోజు అవ్వను పండు చేత దెబ్బ కొట్టించి పండు తిని పాపం చేయించినట్టే మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు 40 దినాల తర్వాత ఆయన బయటకు రాగానే ఒక రొట్టె ఆయన పాదాల మీద పెట్టాడు. ఒక రాయిని చూపించి ఈ రాయిని ఏం చేయాలి, రొట్టెగా మార్చుకో అంటే ఆడ తిండి మీదనే దెబ్బ కొట్టాడు. ఆడ తిండిని చూపించే 4 తన్ని అవ్వను మడతపెట్టి మూల పెట్టేశాడు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువును కూడా ఏం చేయాలి, తిండి చూపించి దెబ్బ కొట్టాలనుకున్నాడు. ఈయన మామూలుగా సర్వోన్నతుడైన దేవుని శక్తి కలిగి ఉన్నది ఆయన లేకుడు, కలిగించిన సాతాను కూడా ఆయన చేతుల చేతనే నిలిమింపబడ్డాడు. తొక్కితే ఈయనే వాడిని తొక్కి అధోపాతాలకి తొక్కేస్తాడు. నువ్వు చెప్పిన మాట నేను వినను. చూడు, తిండి మీదనే దెబ్బ కొడతాడు, కడుపును చూపించే దెబ్బ కొడతాడు. అటువంటి కుయుక్తుడు మనకు ఏదైతే లాభకరంగా ఉంటుందో దానికోసం ప్రభువును కూడా వదిలిపెట్టే పరిస్థితి. ఏ సేవను చూసావా, చిక్కుడు గారి కూర ఎర్రగా కనబడింది అంతే, అడ్డెడ్డెడ్డెడ్డే వాట్ ఏ కర్రీ, సూపర్. అది ఎక్కడి నుంచి ఏ హోటల్ నుంచి తెచ్చుకోవచ్చు, చాలా బాగుంది అనగానే అప్పుడు యాకోబు గారు అంటారు, జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తామని కమ్ముతాడు. జ్యేష్ఠత్వం కొరకు కడుపు మార్చుకున్నాడు యాకోబు గారు. కడుపు మార్చుకొని ఈ అదవ కూడు ఎవడికి కావాలరా, ఈ పనికి మనం ఒక పూట తింటే అరిగిపోయే కూడు నాకెందుకు, జ్యేష్ఠత్వాన్ని తీసేసుకో, అయితే ఈ అన్నం నువ్వే తీసుకో, నేను కడుపు మార్చుకుంటా. ఈడేమో కడుపు నిండా తిని ఏమైపోయాడు, శపింపబడ్డాడు. అందుకని ఏశావులా ఏషాలు వేయకండి అంటాను నేను. ఏశావు ఒక్కనాటి కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని నమ్ముకొని భ్రష్టుడైపోయారు. మారు మనసు పొందడానికి అవకాశం లేక పాతాళంలో కన్నీరు పెట్టి ఏడుస్తున్నాడంట. ఇప్పుడు అదే యాకోబు కడుపు మార్చుకున్నాడు. నిజంగా చెప్తున్నాను, భక్తి చేయండి. ఎలాంటి భక్తి, ఇతరుల కొరకు కడుపు మార్చుకొని ఇతరులకు పెట్టండి. పాపం చేయకుండా కడుపు మార్చుకోండి, నో ప్రాబ్లం. ఒకడు ఏమైనా ఇస్తాను ఈ పని చేస్తానంటే పనికి మళ్ళీ డబ్బు రంగు నోటుకు నేను పడిపోయే రకం కాదురా. దేవుని నీతి కొరకు చావైనా వస్తా కానీ ఆ రంగు నోటుకు నేను లొంగను. నువ్వు పెట్టే ఒక పూట కొరకు ఇతరులను పాడు చేసే క్యారెక్టర్ నాది కాదని చెప్పగలిగే ఒక సత్తా కలిగిన క్రైస్తవులుగా మనం ఉండాలి. అలాంటి ఉన్నతమైన జీవితాన్ని మనం బ్రతకాలన్నది దేవుడి యొక్క ఆకాంక్ష, దేవుడి యొక్క చిత్తం. అది లోకంలో, అందుకని పౌలు గారు లోకంలో నాకు ఏదైతే మేలుకరంగా ఉంటుందో దాన్ని పెంటగా ఎంచుకున్నాను అన్నాడు. పెంట ₹1 ఆశ తెచ్చి ఆయన తీసుకొస్తే ఏంట్రా ఇది పెంటలా ఉంది, వాసన వస్తుంది, పక్కన పెట్టేస్తాడంట పౌలు గారు. క్రీస్తు నిమిత్తం సమస్తము పెంటగా ఎంచుకున్నాడు. ఎందుకంటే ఈ లోకం పెంటను నేను ఎంచుకుంటే ప్రభు దగ్గర నేను నిలబడ్డాడు. ఎందుకంటే పెంట బ్రతుకుతో ఆయన ఎదురు నిలబెడితే ఆయన ఒప్పుకునేవాడు కాదు. పెంట అంటించుకొని మన పిల్లలు మన దగ్గరకు వస్తే ఏం చేస్తాం, నానాయనే నాకుండే బంగారు బుజ్జి అంటావా, 4 తన్ని కడుక్కొని రా పొరం పాపిస్తోడా అంటాం మనం. అలాగే పెంట బ్రతుకులో పరలోకానికి నేను వెళ్ళలేను అంటాడు. నాకు కావాల్సింది ఏంటి, ఈ భూ సంబంధమైన వాటికి కాదు, ఈ జీవ కిరీటం కొరకు పరిగెత్తుతున్నాడు ఆయన. జీవ కిరీటం అంటే ఏంటి, పార్ట్ 2 శరీరం. ఈ శరీరం మీద మహిమ శరీరం ఉంది. ఆ శరీరం కొరకు, ఆ ప్రభు ఉన్న లోకం కొరకు ఈ లోకంలో సమస్తము పెంటగా ఎంచుకొని పరుగులు తీస్తున్నాడు. అది భక్తి జీవితం అంటే, అది ఉపవాసం చేయడం అంటే. ఈ లోక సంబంధమైన వాటిని అన్నింటినీ పెంటగా ఎంచుకోవడము అది అసలైన ఉపవాసం. యేసుక్రీస్తు ప్రభు ఉన్న దినాల్లో కూడా యోహాను శిష్యులు వచ్చి అడుగుతారు. ఏమని అడుగుతారంటే, ప్రభువా ఒకసారి తమ్ముడు చదువు మత్తయి సువార్త 9వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు యోహాను శిష్యులు ఆయన వద్దకు వచ్చి, పరిచయులను మేము తరచుగా ఉపవాసం చేస్తున్నాం కానీ నీ శిష్యులు ఉపవాసం చేయరు, దీనికి హేతు ఏమని ఆయనను అడుగుగా. యోహాను శిష్యులు ఏం చేస్తున్నారట, మేము పరిచయులు బ్యాచ్ ఉంది కదా, మేము తరచుగా ఉపవాసం చేస్తున్నాం, తరచుగా కడుపు మార్చుకుంటున్నాం, అన్ని చేస్తున్నాం మేము ప్రభు కొరకు. మరి నీ శిష్యులు ఎందుకు చేయట్లేదు అన్నట్టు కిందికి వచ్చిన కానీ చిత్రకు యేసు పెళ్లి కుమారుడు తనతో కూడా నొమ్ములంత కాలము పెళ్లివారు తొక్కపడగలరా, పెళ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోయే దినమందు వచ్చును, అప్పుడు వారు ఉపవాసం చేతురు. చాలమ్మా అంటే ఏం చెప్తున్నాడు, వీళ్ళు వచ్చి అనగానే మేము ఉపవాసం చేస్తున్నాం మీరు ఎవరు ఎందుకు చేయరు అని అడుగుతున్నప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఉపవాసం చేస్తారు, మా శిష్యులు కూడా చేస్తారు. ఎప్పుడు చేస్తారు ఉపవాసము, నేను పెళ్లి కుమారుడు ఉన్నప్పుడు విన్ను ఉన్నప్పుడు ఎవరైనా ఉపవాసం చేస్తారమ్మా?
ఇదిగో ఈ పెళ్లి ఈ పిల్లల కోసం, ఈ పెళ్లి కొడుకు వరకు, ఈ పెళ్లి కూతురు కొడుకు నేను కడుపు మార్చుకుంటున్నానమ్మా అంటారు ఎవడన్నా. ఎందుకు? పెళ్లిలో ఉన్నప్పుడు ఏంటి? విందు ఉంటుంది, ఎవడు కడుపు మార్చుకోడు. ఆయన పెళ్లి కుమారుడు, ఆయన శిష్యుడు కూడా ఆయనతో ఉన్నంత వరకు ఎవ్వరు కడుపు మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు ఆయనతో అందరూ కడుపు మార్చుకొని మూలగాల్సిన అవసరం లేదు. కానీ ఆయన చెప్పిన ఉపవాదం వేరే. ఇక్కడ ఏం చెప్తున్నాడు? కడుపు మార్చుకోవడం కాదురా ఇంపార్టెంట్, క్యారెక్టర్ను కాపాడుకోవడం ఇంపార్టెంట్. అందుకని ఏం చెప్తున్నాడు? యేసు పెళ్లి కుమారుడు తనతో ఉన్నంతకాలం వాళ్ళు దుఃఖపడరు కదా, పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొడుకో దినంలో వచ్చును, అప్పుడు వారు ఉపవాసం చేయుదురు. ఆ ఉపవాసం ఏంటి? పెళ్లి కుమారుడు వారితో పాటు ఉన్న ఉపవాసం ఏంటంటే, అసలైన ఉపవాసం మత్తయి సువార్త 18వ అధ్యాయం ఒకసారి తీయండి. 18:8 నేనే చదువుతలే. కాగా నీ చెయ్యేనను నీ పాదములను నేను అభ్యంతరపరిచిన దానిని నరికి నీ యొద్ద పారవేయో. ఒకవేళ నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరుస్తుందా, నీ చెయ్యి ఎదుటి వాడి దగ్గర లాక్కోవాలని ప్రయత్నం చేస్తుందా, అది నీ యొద్ద నుండి పారవే. ఇది అసలైన ఉపవాసం. ఉపవాసం అంటే కడుపు మార్చుకోవడం కాదు. ఉపవాసంలో అంటే ఏంటి? అవయవాల్లో పుట్టే తప్పుడు కోరికలకు ఉపవాసం చేయాలి మనం. ఈ కన్ను ఏం చేస్తుంది? ఈ చెయ్యి ఏం చేస్తుంది? పొరుగు వాడిని లాక్కోవడానికే ప్రయత్నించేస్తుంది, పొరుగు వాడిని దూషించడానికి ఈ నోరు ప్రయత్నం చేస్తుంది. ఈ కన్ను పొరుగు వాడిని మోహపు చూపులు చూడాలి, పొరుగు వాడిని ఆశించి దోచుకోవాలని చూస్తుంది. దావీదు కూడా అలా చేశాడు కదా. పొరుగు వారి స్త్రీ ఎప్పుడైతే ఆమె దిగంబరం కనపడిందో ఆమెను తెచ్చుకొని పాపం చేశాడు. ఒకప్పుడు దావీదు గారు ఏమన్నారు? పొరుగు వాడికి కీడు చేయకుండా నన్ను కాపాడు, నేను పాపము చేయకుండా నా హృదయంలో ఏం పెట్టుకున్నాడు? వాక్యం ఉంచుకున్నానన్న ఆయనే వాక్యాన్ని విడిచిపెట్టి పొరుగు వాని భార్యని కూడడం మొదలు పెట్టాడు. అంటే కళ్ళల్లో పుట్టే తప్పుడు కోరికను ఏం చేయలేకపోయాడు? కట్ చేయలేకపోయాడు. అదే నీ చెయ్యి నిన్ను అభ్యంతరపడితే తను తీసిపరే అంటే నరుక్కోమని కాదు. మన వాళ్ళు చాలా మంది దౌర్భాగ్యులు అంటారు, ఇది ఎడమ చేయమ్మా, దీంతో వేయకూడదు. మరి నరుక్కో, ఎందుకు నరుక్కోమ్మా? ఇదంతా డ్రామా, ఇవన్నీ ఏం కాదు. చేతులు ఇచ్చింది దేవుడు. రోమపత్రికలో 12వ అధ్యాయంలో దేవుడు అవయవులు తన చిత్త ప్రకారం 2 చేతులు ఇచ్చాడంటే దేనికి? నీకు ఉపయోగపడాలని. అదే నువ్వు చేతులు లేదు, ఏం దేవుళ్ళు ఏమో నాకు చేయలేదు అంటారు, మళ్ళీ మీరే అంటారు. ఇచ్చితే ఏమో ఈ చేత్తో వేయకూడదు, ఎడ చేత్తో అంటది. కత్తి తీసుకొని నరుక్కొని పక్కన పెట్టుకో, అవసరం వచ్చినప్పుడు తొలగించుకుంటాడు. అలాంటి దుర్మార్గమైన ఆలోచనలు, అది దేవుడికి విరోధమైన ఆలోచనలు అవన్నీ. దేవుడు ఇచ్చింది, దేవుడు ప్రతిదీ వాడుకోవడానికి మనకి ఇచ్చాడు, ఆయన చిత్త ప్రకారం ఇచ్చాడు. అందుకని ఈ చేతుల్ని ఏం చేయాలి? ఈ చేతుల్ని ఒకవేళ లాక్కోవాలని అనిపిస్తుందా, పారే అంటే ఈ తప్పుడు కోరికను విసర్జించు అని. అది దానికి ఉన్న మీనింగ్. అంటే అవయవాల్లో పుట్టే తప్పుడు కోరికలను విసర్జించని. కిందికి వస్తానికి ఏమంటున్నాడు మళ్ళీ? దాన్ని నరికి నీ యొద్ద 2 చేతులు కరిగి నీ పాదములు అగ్నిలో పడవేయడం కంటే కుంటివాడవై అంగహీడమైన జీవంలో ప్రవేశించుట మేలు అని అంటున్నాడు. నువ్వు కుంటివాడివై జీవంలో ప్రవేశించటం మేలు. ఇస్కరియోతు యూదా కూడా పాదాలు దేనికి వాడాడు? ఆయన అప్పగించడానికి వాడాడు. అందుకనే ఆ పాదాలు ఒకవేళ తప్పుడు మార్గంలోకి వెళ్తున్నాయా, అది నరికి వేయటం మేలు. అంటే ఆ పాదాలు పాపానికి వాడదు, పాదాలు ప్రభు కొడుకు వాడని అర్థం. కిందికి వచ్చేసరికి ఇంకోటి అంటున్నాడు, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన దాన్ని పెరిగి నీ యొద్ద పారివేయము అంటున్నాడు. అంటే కళ్ళల్లో పుట్టే కోరికలు ఉంటాయి చూడు. ఎవరిదన్నా ఎదుటి వాడిని చూసాం మనం, ఆ పలానాన్ని చీర కట్టుకునేది అటాడితే కావాలని ఆశించి భర్తను వచ్చి పీక్కొని తింటుంది. అది నాకు కావాలి, అదే కావాలి, ఆ వస్త్రమే కావాలి, అటువంటిదే కావాలి. గెహజీ వస్త్రాలను చూశాడు, చూసిన దాన్ని ఏం కావాలన్నాడు? కావాలని కోరుకున్నాడు. అందుకనే గెహజీకి ఏమొచ్చింది? కుష్టి రోగం వచ్చింది. గెహజీకి ఏమొచ్చింది? కుష్టి వచ్చింది. ఆయనే వదిలిపెట్టిపోతే ఆ కుష్టిని ఈడు తెచ్చుకున్నాడు. అందుకనే కళ్ళల్లో పుట్టే తప్పుడు కోరికలు, ఆ కోరికను మనం ఏం చేయాలి? కట్ చేయాలి. అది చేసినప్పుడే అసలైన ఉపవాసం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న అర్థమవుతుందా? ఆనాడు ఉపవాసం ఎందుకు చేయరని అడిగితే, ఆయన వెళ్ళిపోయిన తర్వాత శిష్యులంతా చేసిన ఉపవాసం ఏంటి తెలుసా? ఒకప్పుడు చేపలు పట్టేవాళ్ళే, లోక సంబంధమైన చిక్కుల్లో విడిచిపెట్టిన వాళ్ళే, పాపంలో పట్టబడిపోయిన వాళ్ళే. కానీ ఒకానొక టైంలో శిష్యులంతా ఉన్నతంగా దేవుడి కొరకు మా నిమిత్తం కాకుండా సమస్తమును పెంటగా ఎంచుకొని ప్రభు కొరకు పరుగులు తీశారు, ప్రభు కొరకు ఉన్నతంగా బ్రతికారు. ఈ దేహమందు ఏదో కూర్చుకోవాలని, ఏదో సాధించాలని, లోకంలో డబ్బు, పదవులు, ఆస్తులు, అంతస్తులు కావాలని కోరుకోలేదు.
అంతస్తులు కోరుకోవాలి కానీ అవయవాల్లో పుట్టే తప్పుడు కోరికలకు సిలువేసి దేవుని నామ మహిమార్థ కొరకు వాడబడి ఈ మరణం తర్వాత ఒక మహాలోకానికి వెళ్ళడానికి వాళ్ళు భూమి మీదనే ఏం చేసుకున్నారు? భూమి మీద పునాదులు వేసుకున్నారు. పరలోక సంబంధమైన పునాదులు భూమి మీదనే వేసుకున్నారు. అటువంటి భక్తి జీవితాన్ని వాళ్ళు చేశారు. అది అసలైన భక్తి, అది అసలైన ఉపవాసం. అట్టి ఉపవాసం చేయాలి. శిష్యులు కొంతమంది ఉన్నారంట, శిష్యులు అడుగుతారు. శిష్యులు వచ్చి ఏమడుగుతారు? యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానం చెప్తాడు. తల్లి గర్భంలో నపుంసకులుగా పుట్టిన వారు కలరు. ఓకే, అలాగే తల్లి గర్భం నుండి వచ్చి తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్న వారు కలరు. పరలోక రాజ్యపు నిమిత్తం తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్నారు. ఇప్పుడు నపుంసకులు తల్లి గర్భంలో చాలా మంది వాళ్ళు అవయవాల నిర్మాణం లేకుండా పుడతారు. కొంతమంది అదే పనిగా మగ వేషాల్లో ఉన్నవారు ఆడవ వేషం వేసుకొని మనం రోడ్లలో చూస్తుంటాము. వాళ్ళు అదే పనికి చేసుకుంటారు. కానీ పరలోక రాజ్యం నిమిత్తం ఏం చేసుకున్నారంట? శరీరంలో పుట్టే తప్పుడు కోరికలు ఏం చేశారు? సిలువేసి, అంటే వాటిని దేవుని కొరకు దుర్నీతి సాధనాలుగా వాడకుండా దేవుని కొరకు నీతి సాధనాలుగా వాడడమే అదే అసలైన ఉపవాసం. భక్తుల జీవితం చూడు, వాళ్ళు ఎప్పుడే కానీ పాపానికి వాళ్ళ అవయవాలను దేవుని కొరకే నీతి సాధనాలుగా వాడారు. దోచుకోవాలని, ఆక్రమించాలని, కపట నడకలు కానీ, వేషధారణ కానీ ఎక్కడ చేయలే వాళ్ళు. ఎందుకంటే ఆకాశం అందున్న ప్రభువు మా హృదయంలోకి తొంగి చూస్తున్నాడు, ఆయన ఎదుట మేము ఏం దాయగలం అంటూ శరీరంలో పుట్టే ప్రతి తప్పుడు కోరికలు పుట్టవని నేను చెప్పను. పుట్టిన ప్రతి కోరికను ఏం చేయాలి? కత్తెర తీసుకొని కట్ చేసినట్టు కట్ చేయకపోతే ప్రమాదం పొంచి ఉంది. అట్టి ఉపవాసాలు చేసినప్పుడే మనం నిజమైన క్రైస్తవులు అనుకుంటున్నాం. ఉపవాసం పెరుగొట్టుకొని ఇక్కడ చర్చిలలోకి వచ్చి ఫ్యాన్ల కింద కూర్చొని 40 దినాలు మురిగితే ఏం ప్రయోజనం ఉండదు. 40 దినాలు మనం వేషధారణ మార్చుకోకుండా మనం విషం నిండిన హృదయంతో పెట్టుకొని ఎంత భక్తి చేసినా ఆ భక్తి వ్యర్థమే. ఆ భక్తి భూమి మీద పారబోసిన నీళ్ళ వంటిదే. దానివల్ల ఏం ప్రయోజనం? భూమి మీద నీళ్లు పారేస్తే మళ్ళీ ఎత్తుకోగలుగుతామా? ఎత్తుకోలేము, అది వ్యర్థం. సో అలాంటి భక్తి చేయకూడదు అన్నది దేవుడి యొక్క అచంచలమైన ఇష్టం. కొన్ని మాటలు ఒక 10 నిమిషాలు చెప్పి ముగిచ్చేస్తాను. ఇప్పటికే మీ మొక్కలు డీలా పడిపోయా, నాకు అర్థమైపోయింది. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితే తురత్తయ సంఘంలో, తురత్తయ అనే ఒక సంఘం ఉంది. ఇప్పుడు యోహాను అపోస్తులైన పౌలు గారు చెప్తూ ఒక సంఘం ఉంది నాయన, ఆ సంఘంలో ఇలాంటి వేషాలు వేస్తున్నారు, అటువంటి దౌర్భాగ్యపు బతుకులే బతుకుతున్నారు. ప్రకటన గ్రంథం ఒకసారి చూద్దాం. ఆ సంఘం గురించి చెప్తూ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. వెరీ గుడ్ తమ్ముడు. ఆయనను ఒక్కరు చదవండి అమ్మా. ఎవరు? తమ్ముడు చదవని అమ్మా, ఎప్పుడు చదవలే పాపం. చదువు తమ్ముడు, నిదానంగానే చదువు, తొందరగా. మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనొచ్చు యెజబెలు స్త్రీని నువ్వు ఉండినిచ్చుచున్నావు. శాంతం. తాను ప్రవక్తనని చెప్పుకునే యెజబెలు స్త్రీని ఎక్కడ ఉండిచ్చారంట? సంఘంలో ఉంచారంట. యెజబెల్ అంటే ఎవరు తెలుసా మీకు? ఒక భయంకరమైన క్రూరురాలు, ఒక భయంకరమైన విగ్రహాధనకు సంబంధించిన వ్యక్తి. దానికి మనుషులను చూస్తే ప్రేమ పుట్టదు, మనుషులను చూస్తే ప్రాణాలు తీయాలన్నదే దాని కోరిక. అటువంటి నీచపు స్వభావం కలిగింది ఎవరు? యెజబెలు. పాత నిబంధనలో ఉంటుంది. ఆహాబు భార్య, ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబు భార్య. ఇది మనుషులను చూసింది అనుకో, మనుషుల దగ్గర ఏదైనా ఆశించింది అనుకో, అమ్మిడెట్లి చంపేస్తుంది. అంతే, చంపేసి వాడి దగ్గర ఉన్న దాన్ని దోచేసుకుంటుంది. ఈమెకు అడ్డొచ్చిందంటే అంతే, మామూలు వదిలిపెట్టదు. అడ్డొచ్చారా అడ్డంగా నరికేసైనా వాళ్ళ ఆస్తులు లాగేసుకుంటుంది, వాళ్ళ భూములు లాగేసుకుంటుంది. ఎవడైనా దేవుని సంబంధి అని తెలిసిందనుకో, యెహోవా దేవుడు సంబంధం తెలిసే వాళ్ళకు మామూలు ఉండదు. ఇంకా వాళ్ళ మీదకి కొంతమందిని ఉగ్రవాదులు పంపిస్తుంది. చాలా మంది వాళ్ళని చంపించడానికి ఎంతకైనా తెగించగలిగే స్త్రీ. అటువంటి స్త్రీని ఎక్కడ ఉంచారంట? తురత్తయ సంఘంలో ఉంచారంట. ఏ సంఘం అది? తయత్తైర సంఘములో. ఆ తైరత్త సంఘంలో యెజబెల్ లాంటి క్యారెక్టర్. యెజబెల్కు క్రీస్తుకి ఏమైనా సంబంధం? క్రీస్తు పొరుగు వాని కొరకు ప్రాణం పెట్టేవాడు. క్రీస్తు ఇతరుల పాపాలను తన మీద మోసుకొని వెళ్ళిపోయాడు. క్రీస్తు క్షమించగలిగే ఆయన. తన్ను చంపుతున్న వారిని కూడా సహితం తండ్రి వీరు ఏమి చేయుచున్నారో
వీరు ఎరగరు అని. ఆయన ఆయన స్వభావమే ప్రేమ స్వభావం. ఆయన లోకమును ఎంతో ప్రేమించే స్వభావం కలిగిన వ్యక్తి. మరి ఇదే తొరత్తైన క్రీస్తు సంఘములోకి ఎవరున్నారంట? యెజబెలు. యెజబెలు స్వభావం ఏంటి? మనుషులు కనబడితే ప్రాణాలు తీసే స్వభావం. మనుషులు కనబడితే వారి దగ్గర ఏమని ఆశిస్తుందంటే అడ్డంగా నరికైనా కానీ వాళ్ళ ఆస్తులను దోపిడీ చేసే స్వభావం. అంటే ఇటువంటి ప్రేమ సంఘంలో ఎవరున్నారంట? యెజబెలు. ఒక దొంగ, ఒక క్రీస్తు విరోధి, ఒక దుర్మార్గురాలు, ఒక దుష్టురాలు. మరి క్రీస్తు సంఘంలోకి ఎలా వచ్చింది? ఇది అలా వచ్చేసి ముసుకేసుకున్నది. ముసుకేసుకొని కీర్తనలు వాడుతుంది, వాక్యాలు చదివిస్తుంది, అన్నీ చేస్తుంది. కానీ ఎవరు? గోధుమ చేలో విత్తబడిన ఒక పురుగు లాంటి వారు. ఈ రోజు కూడా క్రైస్తవుల్లో అందరూ అలాగే ఉంటారు. మీరు ఏమనుకున్నా నాకేం ప్రాబ్లం లేదు. క్రైస్తవుల్లో చాలా మందిని, ఎందుకంటే మనం ఎక్కువ ఎవరితో సాహసం చేస్తాం? అన్ని జనులతో చేస్తామా? క్రైస్తవులతోనే. మనం ఎక్కడికి వెళ్ళిపోయినా వాళ్ళతో మనం దూరంగా ఉంటాం. ఎక్కువ ఎవరితో చేస్తాం? మనము క్రీస్తు సంబంధాలు చేస్తాం. వాళ్ళల్లో ఉండే దౌర్భాగ్యపు లక్షణాలు నిజంగా చెప్పాలంటే అన్ని జనాల్లో కూడా ఉండవు. ఎందుకు? యెజబెలు వచ్చింది. సాతానే వెలుగు దేశం వేసుకొని ఎక్కడ కూర్చున్నది? సంఘంలోకి వచ్చి కూర్చున్నది. అంటే ఇది వచ్చి ఏం చేస్తుందంట? క్రీస్తు సంఘాన్ని పాడు చేయడం. అందుకని నువ్వు ఎవరిని కూర్చోబెట్టి, నేను ఒకటి నీ మీద నింద మోపవలసి ఒకటి ఉన్నది. ఏంటయ్యాదంటే యెజబెలు కూర్చోబెట్టావు. సంఘంలో యెజబెలు లాంటి మనసత్వం నీలో ఉంది, యెజబెలు లాంటి క్రూరత్వం నీలో ఉంది, యెజబెలు లాంటి దుష్టత్వం నీలో ఉంది. క్రీస్తు సంబంధించిన క్యారెక్టర్ నీలో లేదు, క్రీస్తుకు సంబంధించిన కనికరం నీలో లేదు, క్రీస్తుకు సంబంధించిన దయాళుతత్వం నీలో లేదు, క్రీస్తుకు సంబంధించిన దీనత్వం నీలో లేదు. ఈ రోజు కూడా సంఘాల్లో యెజబెలు లాంటి క్యారెక్టర్ని ఏలుబడి చేస్తుంది, యెజబెలు లాంటి క్రూరత్వమే ఏలుబడి చేస్తుంది. క్రీస్తు యొక్క కనికరాన్ని ఎక్కడ సంఘంలో కనపరాలేదు. అందుకనే తొరతయ్య సంఘంలో ఏం జరుగుతుంది? క్రీస్తుకు చోటు లేదు, కానీ యెజబెలుకు ఉంది. అందుకనే మీ మీద నేరం మోపాల్సి వస్తుంది. దాన్ని త్రోచివేయి. మారు మనసు తగిన టైం దానికి ఇచ్చాను, అది ఉండలేదంట. మారు మనసు తగిన టైం ఇచ్చినంత వరకు ఓపిక చూస్తాడు. ఈ ఒకవేళ పొందకపోతే ఏం చేస్తాడు? నోట నుండి ఉమ్మేస్తాడు. ఆయనే నోట నుండి ఉమ్మి వేసే పరిస్థితి. ఉమ్మి వేస్తే ఎవడన్నా మళ్ళీ నాకుంటాడు దాన్ని, అంతే. అది భూమిలో ఎండిపోవాల్సిందే. వారు అటువంటి వాళ్ళు ఎటువంటి స్వభావాలు అనేది బైబిల్. వారు మనిషిని పెంటతో పోల్చి, మనిషి పెంట నశించిన విధంగా వాళ్ళు నశించిపోదురు అన్నారు. పెంట అయిపోయింది అనుకో, అది నశించి ఎవడు బంగారం లాంటి పెంటని తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోరు. అది భూమిలో ఎండిపోవాల్సింది. అలా పెంట వలె నశించిపోతారు యెజబెలు లాంటి క్యారెక్టర్ వల్ల ఉంటే. ఈ యెజబెలు కూడా ఏం చేసింది తెలుసా? యెజబెలు స్వభావం ఏంటంటే, యెజబెలు కూడా నాబాతు యొక్క ద్రాక్ష తోటను లాక్కున్నది. భర్త ఏమో నాబాలు యొక్క ద్రాక్ష తోటను చూశాడు. ఒకసారి చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 21. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము 21:12. 21:12. ఎట్లనగా వారు ఉపవాస దినములు చాటించి నాబాతు జనుల ఎదుట నిలవబెట్టిరి. అప్పుడు పనికిమాలిన ఇద్దరు మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదురు కూర్చోబెట్టి, నాబోతు రాజును దూషించను, తన జనులతో సమక్షమున నాబోతు మీద సాక్ష్యము పలక వారు పట్టణము బయటకు తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టి నాబోతు రాజు దెబ్బల చేత మరణమాయని యెజబెలు వర్తమానము పంపగా ఏం పాటించిందట? యెజబెలు మనలాంటి ఉపవాస దినమే పాటించింది. ఉపవాసం పేరుకేమో ఉపవాసం, అందులో ఏముంది? కుయుక్తుంది. అందులో ఏముంది? దుర్మార్గం ఉంది. ఉపవాసం దేనికి చేయాలి? అవయాల్లో పుట్టిన కోరికలకు ఉపవాసం చేయకుండా ఏం చేసిందంట? ఉపవాస దినమును ప్రకటించిందంట. ఉపవాసం, ప్రజలారా, ఇశ్రాయేలులారా, ఉపవాసం మీరు చేయాలి. ఎందుకు ఉపవాసం? ఈ నాబాతున్నాడు చూడు, వీడికి ఎంత ధైర్యం, ఎంత దైవ ధిక్కరణ. రాజు అడిగితే మా పొలాలు ఇయ్యలేదు. రాజు ద్రాక్ష తోటం కోడుకొని ద్రాక్ష తోట అడిగితే నేను ఇవ్వనయ్యా, అది నా పితరుల పిత్రార్జితము ఎవరికి పంచిపెట్టకూడదయ్యా, నేను అమ్ముకునే క్యారెక్టర్ కాదయ్యా, నా పిల్లలకు కావాలి, నా తరాలకు కావాలి. ఇది ఎవరిచ్చారంటే దేవుడు, ఆకాశం ఉన్న దేవుడు ఈ తోటను మాకు ఇచ్చాడని చెప్పుకోవాలయ్యా అని అన్నందుకు నాబోతు ద్రాక్ష తోట ఇవ్వనందుకు ఉపవాస దినం ప్రకటించిందంట. ఈ రోజు కూడా మన వాళ్ళు కూడా ఉపవాసం ఉంటారు, కానీ ఉపవాసం కూడా ఉంటారు కానీ ఏం చేస్తారు? ఉప్పు పెట్టరు. ఉపన్యాసాలు అయితే చేస్తారు, పక్కడోడు బాగు చూడరు. పక్కవాడిని దేవుని వైపు తిప్పాలన్నా, వానికి మంచి మాటలు చెప్పాలన్నా ఆలోచనలు ఉండవు.
దోచుకోవాలని, దాచుకోవాలని ఈ దుర్మార్గత, ఈ దుష్టత్వం అన్నీ పెట్టుకుంటాం మనం. కానీ ఉపవాసం అయితే చేస్తాం. సేమ్ యెజబెల్ లాంటి క్యారెక్టరే మనలో పాతుకుపోయింది, మనలో అలా ఉండిపోయింది. ఉపవాస దినం ప్రకటించింది. ఉపవాసం దినం ప్రకటించి ఏం చేసిందంట? 3 సాక్షులు పెట్టుకుందంట. ఏమని? రాజును దూషించాడు, రాజును అన్యాయంగా మాట్లాడాడు. ఏమన్నా నాబోతు మాట్లాడా? మాట్లాడలేదు. ఇది నా పితరుల కష్టాలు నేను ఇవ్వడానికి వీలు పడదు, అది దేవుడు నాకు ఇచ్చింది, నువ్వు అన్యాయంగా దోచుకోకని నిలదీసి అడిగినందుకు ఉపవాస దినం ప్రకటించి ఏం చేసింది? నాబోతును 3 మనుషులను సాక్ష్యాలను పెట్టించి నాబోతును కళ్ళ ముందనే రాళ్లతో కొట్టి చంపించింది. అందుకని ఆ శాపం ఊరికినే పోలే. ఒక మనిషిని ద్వేషించి, ఒక మనిషిని పగబట్టి చంపినందుకు నాబోతు కుటుంబం ఏమైపోయింది? వాళ్ళ రక్తాలు కుక్కలు నాకేటట్టు చేశాడు. పగలు పెట్టుకోండి, దయచేసి చెప్తున్నాను, 2 చేతులు ఎత్తి చెప్తున్నాను, మీ పొరుగు వారి పని ఎప్పుడు పగలు పెట్టుకోకండి. మీ తరం అంతించిపోద్ది, మీ తరం నాశనం అయిపోద్ది. పుట్టకొక్కలతో సహా కుక్కట మీద సహా తీసి పక్కన పెట్టేస్తాడు దేవుడు. ఒక నీతిమంతుడి పైన పగబెట్టి రాళ్లతో కొట్టి చంపించినందుకు నాబోతు యొక్క ఏ యెజబెల్ అయితే కడుపు కోసం నాబోతును నిర్దాక్ష్యంగా ఉపవాస దినంలో ప్రకటించి అన్యాయంగా రాళ్లతో కొట్టి చంపించిందో, అబద్ధాలు చెప్పి చంపించిందో, అదే యెజబెలు పొట్ట గుర్రాలు ఎక్కి తొక్కి మొత్తం కడుపు చిత్రమైపోయేదాకా తొక్కిచ్చాడు దేవుడు. పొట్ట పగిలి బయటకు వచ్చాయి, మొండము ఏమి లేదు, గుర్రాల చేత తొక్కించి ఏం చేశాడు? తల పుర్రె భాగం తప్ప ఏం మిగలలేదు. చేసిన అన్యాయం, విత్తిన పంట ఎవడైనా పోయాల్సిందే. అన్యాయంగా ఎవరిపైన మనం ఉరురొడ్డి, అన్యాయంగా ఎవరినైనా ఆక్రమించి, అన్యాయంగా ఎవరినైనా చంపాలి, అన్యాయంగా ఎవరిపైన పగబట్టి వారిని అంతం చేయాలని మనం అనుకుంటే మాత్రం అదే మన నెత్తి మీదకి ఒకరోజు బాహాటంగా మన నెత్తి మీదకే తీసుకొస్తాడు దేవుడు. తీసుకొచ్చి నువ్వు ఇచ్చిన పంటను మళ్ళీ కొయ్యాల్సి వస్తుంది. ఈ యెజబెల్ లాంటి క్యారెక్టరే. ఈ యెజబెల్ కూడా ఉపవాసం చేస్తుందంట. ఇది కూడా డ్రామానే. ఇది దేవుని భక్తురాలు కాదు, దేవుని యందు భయభక్తులు కాదు. కానీ ఏం చేసింది? ఉపవాసం చేస్తున్నానని క్యారెక్టర్ ముసుగేసింది, వేషం వేసి ఒక నీతిమంతుడిని, ఒక యథార్థమంతుడిని, ఒక నిర్దోషిని ఏం చేసింది? అన్యాయంగా రాళ్లతో కొట్టి చంపించింది ఈ దౌర్భాగ్యురాలని యెజబెల్. అటువంటి యెజబెల్ లక్షణము ఆనాడు తురత్తయ సంఘంలో ఉంది. అందుకని అటువంటి దాన్ని వదిలిపెడితేనే మీరు బాగుపడతారు. ఈరోజు ఉపవాస దినాలు చేస్తున్నారు. ఆ ఉపవాసం ఈ శరీరంలో పుట్టే తప్పుడు కోరికలకు ఉపవాసం చేయండి, అది అసలైన ఉపవాసం. పరలోక రాజ్యం నిమిత్తం మిమ్మల్ని మీరు నపంసులుగా చేసుకోండి. చూపుల్లో పుట్టే ఆ కోరికలను, చేతుల్లో కలిగే ఆ లాక్కోవాలన్న ఆలోచనలు, పాపానికి పరిగెత్తాలన్న ఆ పాదాలను మీరు ఏం చేయాలి? వాటికి ఉపవాసం చేయండి, వాటిని కంట్రోల్ చేయండి. నోటికి కళ్ళెం పెట్టండి. మీ నోటి మాటలను బట్టి మీరు భక్తిపరులా భక్తిహీనులా అని తెలుస్తుంది. ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టకుండా ఎడలా వాడు భక్తిపరుడు కాదు అన్నది దేవుడు. మంచి చెట్టుకు చెడ్డ ఫలాలు కాయవు. మన నోటి వాక్కులు సరిగా లేకుండా మనం ముసుగులేసినా, ప్రార్థన చేసినా, ఏం చేసినా, ఆదివారం ఒక పూట చర్చికి వచ్చినా ఏం ప్రయోజనం లేదు, అది వ్యర్థమే. నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టే. నువ్వు కూడా యెజబెల్ లాంటి దౌర్భాగ్యురాలే, పొరుగు వాని ప్రాణాలు తీసే క్యారెక్టరే. క్రీస్తు కలిగిన క్యారెక్టర్ నీలో లేదు. సంఘంలో కూర్చున్నా, ఎక్కడున్నా, సమాజంలోనూ ఉన్నా నీకు లోకస్తుడికు పెద్ద తేడా ఏమి లేదు. అందుకని ఉపవాస దినంలో ప్రకటించిందంట. అన్యాయంగా ఎదుటి వాళ్ళని చంపడానికి ఆ ఉపవాసం దేనికి చేయాలి? మనలో పుట్టే తప్పుడు కోరికలకు ఉపవాసం చేయకుండా కనిపించిందల్లా లాక్కోని తీసేసుకొని అన్యాయంగా పేదలైన ప్రజలను చంపడం ఎంత దౌర్భాగ్యం చూడు. నేను కూడా సంఘంలో ఇటువంటి పొజిషన్లో ఉన్నదని దేవుడు మన ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఆ యెజబెల్ స్త్రీని నీలో కూర్చోబెట్టున్నావు, నీ హృదయంలోనే సిస్టం వేసి కూర్చున్నావు. ఓ సంఘమా, నువ్వు అది తీయకపోతే, ఆ స్వభావం, ఆ దుర్మార్గం, ఆ నీచతత్వం నేను తీయలేకపోతే ఖచ్చితంగా దేవుడు కూడా నిన్ను ఉమ్మి వేస్తాడు. అందుకని నీ మీద ఏం చేస్తున్నాడు? నింద మోపుతున్నాడు ఆయన. తురత్తు సంఘం ఆనాడు తరుతయ సంఘంలో అలా జరుగుతుంది. ఈ రోజు కూడా క్రీస్తు సంఘంలో అటువంటి స్వభావం ఉంటే మనలోండి తీసివేసుకోవాలన్నాడు. అందులో తీసుకుంటేనే మనం బ్రతికి బయటపడతాం, లేకపోతే బ్రతుకు ఒక రోజు పాతాళమనే అగ్నిగుండంలో మాడిపోద్ది. జాగ్రత్తగా ఉండాలి. ఆ యెజబెల్ స్త్రీని తరిమి కొట్టండి. క్రీస్తును, కనికరం కలిగిన క్రీస్తుని ఏం చేయాలి? మీ హృదయాన్ని తీసుకొచ్చండి, కనికరం చూపించండి. కనికరం లేని వాడు కఠినమైన తీర్పులోకి వెళ్ళిపోతాడు. క్రైస్తవులకు ఉండాల్సింది కనికరం. యెజబెల్ లాంటి కన్నింగ్ ఆలోచన మనకు ఉండకూడదు. క్రైస్తవులకు ఉండాల్సిన దయ్యాల తత్వం ఉండాలి. కానీ యెజబెల్లో దయ్యం తత్వం ఉంటుంది. దయ్యం ఏం చేస్తుంది? దూషిస్తుంది. కానీ దేవుని ఆత్మ కలిగిన వారు దయ చూపిస్తారు.
దయ్యం ఏం చేస్తుంది? పగబట్టిస్తుంది. కానీ దేవుడు ఉన్న వాళ్ళు ప్రేమిస్తారు. ఎన్ని పెద్ద లాజిక్లేం కాదు. మనం దయ్యం సంబంధమా దేవుడి సంబంధమా అనేది మనలో ఉండే ఆ లక్షణాలు చూపిస్తాయి అంతే. మనలో ఉండే ఆ సుగుణాలు చూపిస్తుంది. అటువంటి దైవికమైన లక్షణాలు మీరు కలిగి ఉండాలి, సంఘం కలిగి ఉండాలి. యెజబెల్ లాంటి స్త్రీని మనము ఎడంకాలి చెప్పుతో తన్ని, ప్రభువా నేను ఇన్నాళ్ళు తప్పు చేశాను, నాలోకి రానని. క్రీస్తు కూడా, ఆయన కూడా ఉపవాసం చేశాడు. అందరిలాగా 40 దినాలని చెప్పి ఉపవాసం చేసినాడు కాదు ఆయన. ఆయన బ్రతుకు దినములన్నీ ఉపవాసం చేశాడు. ఎలా ఉపవాసం చేశాడు తెలుసా? మానవాళి రక్షణార్థం కొరకై, మానవాళి పాపాన్ని విమోచించుటకై, మానవాళిని రక్షించడానికి, మానవాళిని ఆ పరలోకం అనే పాతాళానికి నుంచి తప్పించి పరలోకానికి నడిపించడానికి ఆయన ఉపవాసం చేశాడు 33.5 సంవత్సరాలు. ఆయన కూడా మనలాంటి శరీరాన్ని ధరించుకున్నాడు. ఆయన మనలాంటి కన్నులు, అవయవాలు అన్ని ఉన్నాయి. మన శరీరంలో పుట్టిన కోరికలు ఆయన శరీరంలో పుడుతున్నాయి. కానీ ఏ శరీరానికి పాపానికి తన బ్రతుకులో చోటు ఇవ్వకుండా పాపుల కొరకు మరణించి ఒక మహోన్నతుడుగా మట్టి నుండి తిరిగి లేచి మనందరికీ మార్గదర్శుడిగా నిలబడ్డాడు. ఆయన శరీరాది దినంలో మహారోదనతోనూ మహావేదనతోనూ తాను మరణం నుండి తప్పించి దేవునికి ప్రార్థనలు యాచనలు చేశాడంట. ఎన్నాళ్ళు చేశాడు? 40 దినాలు చేసి ఇంక మూలపడిపోలేదు. మనలాగా 40 దినాలు చేసి ప్రభువా అని మళ్ళీ పనికిమాల పని చేయలేదు. ఆయన బ్రతుకు దినములన్నీ తాను మరణం నుండి తప్పించే దేవునికి ప్రార్థనలు యాచన చేశాడంట. అట్టి భక్తి జీవితాలు మన బ్రతుకులో ఉండాలి. అటువంటి దైవికమైన లక్షణాలు మనలో ఉండాలి. ఒక రోజుతో ఆగిపోయేది కాదు క్రైస్తవం అంటే. ఒక రోజు పరిశుద్ధతతో ఆగిపోయేది కాదు. ప్రతి క్షణం నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, నువ్వు క్రీస్తు సంబంధం అని ఒకవేళ క్రీస్తులా బ్రతకడానికి నువ్వు నిశ్చయించుకుంటే నువ్వు కొలిమిలో ఉన్నట్టే ఉంటుంది. నీ ఇంటి వారే నీ గురించి చెడ్డగా ఇతరులకు ఫోన్లు చేసి చెప్తారు. నీకు సంబంధించిన ఆత్మీయుడే నీ గురించి లేనిపోయినవాడు చెప్తాడు. నీకు సంబంధించిన వాడే, నీ పక్కన ఉన్నవాడు అనుకున్నవాడే నీ గురించే పక్కన వాడికి నీ గురించి, నీలో నీ కుటుంబం గురించి చెడ్డ మాటలు మాట్లాడతాడు. కొలిమిలో ఉన్నట్టుంటది. ఎప్పుడు ఆ శగ తగులుతుంటది, లోకపు యొక్క శగ. అందుకని మోసేకు ఒక దర్శనం చూపించాడు. పొద మండుతుంది కానీ పొద కాలలేదు, మంట పుట్టినట్టుంటది. ఎవడు ద్వేషిస్తాడో తెలియదు, ఎవడు దూషిస్తాడో తెలియదు, ఎవరు మన పైన పగబడతాడో తెలియదు. అటువంటిది క్రీస్తు మార్గంలో ఉండడం అంటే. ఆయన బ్రతుకు దినములన్నింటినీ ఆయన బోధన అంగీకరించలేక, ఆయన చెప్పే మాటలు అంగీకరించక చాలా మంది ఆయన్ని ఎలా సంహరిద్దామా అని చూశారంట. ఆయన్ని ఎలాగ ఈ లోకాన్ని దాటించాలి, వీళ్ళందరినీ ఈ పాతాళం పోతే వీళ్ళు మళ్ళీ తిరిగి రారని ఆయన మన కొరకు ప్రాణం పెడితే ఆయన ప్రాణం తీద్దామా, ఆయన్ని సంహరిద్దామని ఎప్పుడు గోతికాడ నక్కలా కూర్చున్నారు ఆనాడు సద్దుకలు, పరిశులు, అక్కడ ఉన్న దుర్మార్గులు. కానీ అటువంటి ఆయన ఏం చేశాడంట? మనం కూడా మరణం నుండి రక్షింపబడాలి, మరణం నుండి తప్పింపబడాలంటే ఒక 40 దినాలు చేసి అయిపోయిందిలే చాలని డప్పు కొట్టుకుంటే కాదు, ఒక ఆదివారం పూట వస్తే చాలదు. ప్రతి క్షణం ఏం చేయాలి? ప్రతి క్షణం ప్రార్థనలు యాచనలు చేయాలి. ప్రభు కొరకు ప్రసవ వేదన పడాలి. పరముకు పోయేంత వరకు, పుట్టిన దినం మొదలుకొని, ఊహొచ్చిన దినం మొదలుకొని పుట్టిన దినం వరకు, చచ్చిపోయేంత వరకు, పరలోకం చేరుకునేంత వరకు శరీరంలో పుట్టే తప్పుడు కోరికలను సిలవేయడం అంటే చక్కముక్కేసుకోవడం కాదు. ఆ కోరికలకి ఏం చేయాలి? చంపివేయడమే సిలవేయడం అంటే. అలాగ చేసి ఆ మరణం నుండి, అలా చేస్తేనే మరణం నుండి రక్షింపబడతాం. అలా కాకుండా 40 దినాలకు మాత్రం ఇస్తే అసలు మనం క్రైస్తవం. ఒకవేళ ఇన్నాళ్ళు ఉపవాసం చేశారా? చెయ్యండి. వాటిని ఇక ఆ పాత రోత జీవితాన్ని వదిలిపెట్టేయండి. ఉపవాసం అంటే ఏంటి? అసలైన ఉపవాసం కన్ను అభ్యంతరపరిస్తే ఆ కన్నుని మీ అద్దు నుండి పారవేసేది. ఆ కన్నులో పుట్టే తప్పుడు కోరికలను వద్దనుకోవడం, తలంపులో తప్పుడు పుడితే అట్లా వదులుకోవాలి. శరీరంలో, పాదాలలో పుట్టే ప్రతి కోరికను మనం ఏం చేయాలి? అప్పుడు వదిలిపెడితేనే, ఆ తప్పుడు కోరికలను వదిలిపెడితే అదే అసలైన ఉపవాసం. అట్టి విశ్వాసం వీరులుగా, ఉన్నతంగా దేవుని కొరకు బ్రతికేవారుగా మీరు అందరూ ఉండాలని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తూ, ధర్మశాస్త్రం అంతా చెప్పేది ఒకటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడే ధర్మశాస్త్రం, బైబిల్ మనకు చెప్తున్న బోధ. అట్టి ఉపవాసం మీరు చేస్తే దేవునికి మహిమ కలుగుతుంది. సో ఈరోజు మీరు మాట్లాడాడు దేవుడు ఉపవాసం ఏంటి? యెజబెల్ కూడా ఉపవాసం చేసింది. ఏ ఉపవాసం? ఇతరులను దూషించి, ఇతరులను ద్వేషించి, ఇతరుల దగ్గర లాక్కుండే ఉపవాసం చేసింది. కానీ క్రైస్తవులుగా మనం అటువంటి ఉపవాసాలు చేయకూడదు. ఇతరుల కొరకు ప్రాణం పెట్టగలిగే ఉపవాసం, ఇతరులను ప్రేమించే ఉపవాసం, ఇతరుల కొరకు మన సమస్తము దారాలు పోసే ఉపవాసం. మనకున్నది కూడా ఇతరుల కొరకు. అందరూ తమ సొంత కార్యములు చేసుకుంటున్నారు కానీ ఇతరుల కార్యములు చూడలేదన్నారు.
మీలో ప్రతి ఒక్కడు మీకు మీకు కలిగి ఉన్న దాన్ని ఇతరులకు ధారాళంగా ఇవ్వడమే అదే అసలైన ఉపవాసం. అట్టి విశ్వాసం వీరులుగా మనందరము క్రీస్తు సంఘంలో యజువేలును త్రోలివేసి క్రీస్తును అంటికట్టుకొని బ్రతుకులు బ్రతకాలని ఈ చిన్న మాటలు దేవుడు మీ హృదయాల్లో 100 రెండంతలుగా ఫలించజేయాలని ఒక చిన్న ప్రార్థనతో ముగిస్తున్నాను.